హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టాక్ రేషనల్లీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్‌లో మనం ఎవ్రీ వీక్ సాటర్‌డే మనకి ఈ సమకాలీన ఈ యూట్యూబ్‌లో మనకేం జరుగుతున్నాయో ప్రెజెంట్ ఈ సైన్స్‌కి సంబంధించిన విషయాలు గానీ, లేకపోతే ఇర్రేషనల్ విషయాలు, లేకపోతే మనకి ముఖ్యంగా ఎక్కువగా మనకి సూడో సైన్స్‌ని ప్రచారం చేసే ఛానల్ ఏవున్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్ గురించి మనం డీబంక్ చేస్తూ ఉంటామండి. మాతో పాటు మీరు మా లైవ్ డిస్కషన్‌లో పాల్గొనాలంటే మాకు యూట్యూబ్ ఛానల్ లైవ్ ద్వారా గానీ, లేదా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా గానీ మాతో మీరు డిస్కస్ చేయొచ్చండి. సో, యూట్యూబ్ లింక్ లైవ్ ఛానల్‌కి మీకు ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వారం మాతో మీరు ఏ టాపిక్ అయినా డిస్కస్ చేయాలంటే మాతో పాటు ఆహ్, మీ అభిప్రాయాలను పంచుకోవాలన్నా, లేదా ఏదైనా కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్పాలన్నా సరే మాతో ఈ డిస్కషన్‌లో పాల్గొనొచ్చండి. ఆహ్, ఈరోజు మనతో పాటు జాయిన్ అయిన మన రెగ్యులర్ ఆహ్, పార్టిసిపెంట్ హేతువాది 2.0 శరత్ గారు ఉన్నారు. శరత్ గారు నమస్తే అండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ గోవింద్ గారు. శరత్ గారు, ఈరోజు టాపిక్ ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడు మనందరికీ ఎనర్జీ అంటే ఏంటో తెలుసు. ఎనర్జీ గురించి ముఖ్యంగా జస్ట్ అసలు మన ఫిజిక్స్‌లో మనం చదువుకున్నప్పుడు ఎనర్జీ అంటే ఏంటి అన్న విషయాన్ని జస్ట్ ఒక హై లెవెల్‌లో మీకు చూపిస్తానండి. ఎనర్జీ గురించి మనకు తెలుసుకున్న తర్వాత ఒకసారి నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. 1 మినిట్. నాది స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుందండి. యాహ్! షూర్. ఇప్పుడు బేసిక్‌గా అసలు ఎనర్జీ అంటే ఏంటో ముందు తెలుసుకుందామండి. ఎనర్జీ తెలుసుకున్న తర్వాత అసలు కాస్మిక్ ఎనర్జీ అంటే ఏంటి? అన్న విషయాన్ని ఒకటి చెప్తాను నేను. తర్వాత మీకు ఒక 2 వీడియోలు మీతో పాటు నేను షేర్ చేస్తాను. వాటి గురించి మాట్లాడుకుందాం. అసలు బేసిక్‌గా ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే ఏంటి? ఫిజిక్స్‌లోని కెపాసిటీ ఫర్ డూయింగ్ వర్క్. సో, ఎనీథింగ్ ఏదైనా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే మనకు ఒక శక్తి అంటే ఒక పవర్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది మనకి ఒక పని చేసి పెట్టిందనుకోండి. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ బేసిక్‌గా. అంటే ఫిజిక్స్‌లో అన్నమాట. ఎనీథింగ్. అది మనకి విజిబుల్‌గా కూడా ఉంటుందన్నమాట. యూ కెన్ సీ దట్. అండ్ ఎనర్జీకి వేరియస్ ఫార్మ్స్ ఉంటాయి. అవేంటంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇంకా చాలా వేరియస్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే మనకి విండ్ ఎనర్జీ కూడా ఉంటుందన్నమాట ఇంకా మనకి. అలాగే అసల హీట్ ట్రాన్స్‌ఫర్. బేసిక్‌గా మన ఎనర్జీని మనకి హీట్ అండ్ వర్క్ ఆ ఫార్మ్‌లో చెప్పాలంటే ఎనర్జీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్. అలాగే అది ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఎనర్జీ ఆల్వేస్ డిజిగ్నేటెడ్ అకార్డింగ్ టు ఇట్స్ నేచర్. అది ఏ నేచర్‌లో ఉందో దాన్ని బట్టి మనం దాని ఫార్మ్‌ని మనం చూడగలుగుతాం మాట. అలాగే హీట్ ట్రాన్స్‌ఫర్ అనేది హీట్ ట్రాన్స్‌ఫర్ మే బికమ్ థర్మల్ ఎనర్జీ వైల్ వర్క్ డన్ మే మానిఫెస్ట్ ఇట్‌సెల్ఫ్ ఇంటు ద ఫార్మ్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఇక్కడ మనకి వర్క్ డన్ జరిగింది అన్న విషయానికి మనకి ఎలా తెలుస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీ ఫార్మ్ రూపంలోనే తెలుస్తుంది మనకి. ఏది హీట్ అనేది. ఒకటి హీట్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు హీట్ ఎనర్జీలోని. ఉదాహరణకి మనకి ఐసీ ఇంజిన్ ఉందనుకోండి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. మన కారులో గానీ, మన దేంట్లో అయినా సరే. మనకి ట్రక్స్‌లో గానీ, మన మెయిన్ ఉన్న డీజిల్ ఇంజిన్స్‌ని గానీ, ట్రైన్‌లో గానీ, ఇంజిన్స్‌లో మనకేం తెలుస్తుందంటే, హీట్ ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఆ కెమికల్ ఎనర్జీ అనే ఫ్యూయల్ ఏదైతే ఉందో, కెమికల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ థర్మల్ ఎనర్జీ. ఆ థర్మల్ ఎనర్జీ మనకి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందనమాట. అది మనకి మానిఫెస్టేషన్ కనబడుతుంది. అంటే ఎనర్జీ అనేది ఎక్కడైతే ఉందో, ఆ ఎనర్జీ అనే ప్రతి దాన్ని మనం చూడగలుగుతామట. అంటే సంథింగ్ ఏదో ఇన్విజిబుల్ థింగ్ ఉండదు. ఇట్స్ సపోజ్ టు డూ సమ్ వర్క్. ఆ వర్క్ ద్వారానే మనం కనిపెట్టగలుగుతాం. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనే స్పిరిచ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చెప్పగలుగుతాం? అసలు బేసిక్‌గా మీరు ఈ ఎనర్జీ గురించి చెప్పండి. మీ అభిప్రాయం. నేను వెంటనే మీకు 2 వీడియోలు చూపిస్తాను. ఒక స్పిరిచ్యువల్ డ్రమ్‌లో ఒకటి స్ట్రింగ్ వినోద్ చెప్పింది ఒకటిను, ఇంకోటి సద్గురు చెప్పిందనమాట. ఈ 2 వీడియోలు ప్లే చేస్తాను నేను ఈలోగా. సో, కాపీరైట్ రాకుండా నేనేం చేస్తానంటే ఓన్లీ వాయిస్ మాత్రమే వినిపిస్తాను మీకు. సో, ముందు ఈ ఎనర్జీని ఎలా చూడాలి? కాస్మిక్ ఎనర్జీ అన్నదాన్ని వాళ్ళు ఏ సెన్స్‌లో వాడుతున్నారు అన్న విషయాన్ని చెప్పండి ముందు. తప్పకుండా అండి. మొదటిదేంటంటే ఎప్పుడైనా సరే ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ఇండీడ్ ద కెపాసిటీ ఫర్ డూయింగ్ వర్క్. సో, అది మెకానికల్ డెఫినిషన్ అది. సో, ఎనర్జీ అనేది శక్తి అంటే ఏంటంటే అది పనికి ఏ రకంగా లింక్ అవుతుందో అదే శక్తిని మనం చూడాల్సిన పద్ధతి. సో, ఎవరన్నా ఎనర్జీ అని అంటున్నారనుకోండి ఏదైనా విషయంలో,
లేపోతే దీనికి ఈ ఎనర్జీ దీనివల్ల ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ పంపిస్తానని సైడు ఇలా అంటున్నారనుకోండి. ఆ ఎనర్జీ ఏం పని చేస్తుంది? ఏం మెకానికల్ వర్క్ చేస్తుందనేది మనం ప్రశ్నించుకోవాలి. మొదటి విషయం. 2 ఏంటంటే ఎనర్జీ శక్తి అనేది మ్యాజిక్ కాదు. సో, శక్తి అనే దానికి కన్జర్వేషన్ ప్రిన్సిపల్ ఉంటుంది. సో, ఇప్పుడు మాయ తివాచీ అందుకే కదండీ. యూనో ఎందుకంటే మ్యాజిక్ అనేది యాక్చువల్‌గా కన్జర్వేషన్‌ని వైలేట్ చేస్తది కాబట్టి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వైలేట్ చేస్తుంది కాబట్టి. సో, ఇప్పుడు చాలా క్రూడ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆయన ఎవరు పుట్టపర్తి సాయిబాబా ఆయన లింగాలు తీసేవాడు కదా! ఆయన నోట్లోంచి. సో, మీరు మీరు అలా ఎవరు అలా క్రియేట్ చేయలేరు. గోల్డ్‌ని అలాగా గోల్డ్ లింగాన్ని గాని, గోల్డ్‌ని అలా క్రియేట్ చేయలేరనమాట. జస్ట్ బై లుకింగ్ లేకపోతే జస్ట్ బై టాకింగ్. సో, ఎందుకంటే అక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ వైలేట్ అవుతుంది. మీరు ఎక్కడి నుంచి ఎనర్జీ తీసి మీరు గోల్డ్‌ని ఫోర్జ్ చేశారన్నది ప్రశ్న కింద మొదలవుతుంది. సో, అది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే శక్తి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఎక్కడి నుంచి ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతోంది అన్నదొకటి చూడాల్సిన విషయం. రెండేంటంటే ఇది భౌతికంగా ఏం పని చేస్తోంది ఇది? మెకానికల్‌గా ఏం పని చేస్తోంది? ఫిజికల్‌గా ఇది ఏ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది? ఏం పని చేస్తుంది? ఈ 2 గుర్తించాలి. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది ఎలా అంటారంటే, మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన చేత మంచి పనులు చేస్తుంది అంటుంటారు. సో, మనం మంచి పని ఏమైనా చేసామనుకోండి, అది యాక్చువల్‌గా ఎనర్జీ కన్సర్వేషనే ఎనర్జీ కన్సర్వేషన్ బట్టే చేస్తాం. ఏ పని చేసినా మనం. అంతేకాని అక్కడేమి ఎనర్జీ కన్సర్వేషన్ వైలేట్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన ఎనర్జీ బడ్జెట్ సరిపోయిందనుకోండి, అంటే మనం ఎక్కడ మ్యాజిక్ ఏం చేయకుండా మామూలు ఫిజికల్ ప్రాసెస్‌లు వాడే మనం ఓ పని చేసామనుకోండి, ఓ మంచి పని చేసామనుకోండి, సో, పక్కన ఏదైతే పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నాకని అంటున్నామో, అది యాక్చువల్‌గా ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. అది దట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఫిజిక్స్. సో, దానికిను ఫిజిక్స్‌లో ఎనర్జీకి సంబంధం లేదు. సో, వీడికి మంచి ఫీలింగ్ వచ్చిందని దాని మీనింగ్. లేకపోతే వీడికి మోటివేషన్ బావుందని. సో, సైకలాజికల్‌గా మోటివేషన్ నాకు వచ్చిందన్న దానికి పర్యాయ పదంగా నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ లేకపోతే పాజిటివ్ ఎనర్జీ పంపిస్తానని లేకపోతే నాకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటుంటారు కొంతమంది. అలాగే ఇప్పుడు ఎవరి చుట్టూన చాలా టాక్సిక్‌గా బిహేవ్ చేస్తారు కొంతమంది. నార్సిసిస్టిక్‌గా బిహేవ్ చేస్తారు. అంటే అవతల వాళ్ళని కిండల్ చేస్తూ మాట్లాడతారంటారు కదా! రాయలసీమ సైడ్. అంటే అవతల వాళ్ళని తీసి పారేస్తూ మాట్లాడుతుంటారు చాలామంది. ఆళ్ళ పనే అలా ఉంటుంది. సో, వాళ్ళేంటంటే వాళ్ళు చాలా టాక్సిక్ పీపుల్ అంటుంటాం. అలాగే వాళ్ళ వాళ్ళ పక్కనుంటే వాళ్ళు చాలా నెగెటివ్ ఎనర్జీని ట్రాన్స్‌మిట్ చేస్తారంటుంటారు కొంతమంది. ట్రాన్స్‌మిషన్ అనరు. వాళ్ళ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంటుందంటారు. సో, దేనికంటే అది అంటే ఇది బేసిక్‌గా వాళ్ళకి వొకాబులరీ సరిగ్గా లేదని అనుకోవాలి. ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారని. ఎందుకంటే అదేంటంటే వాళ్ళు చాలా టాక్సిక్‌గా మాట్లాడతారని దాని మీనింగ్. సో, వాళ్ళేంటంటే ఒక సైకలాజికల్‌గా వీళ్ళతో మాట్లాడితే మనం డీమోటివేట్ అయిపోతాం. లేపోతే మనల్ని వీళ్ళు డిప్రెస్ జేస్తారు. మనల్ని బాధపెడతారు అన్న దానికి ఒక పర్యాయ పదం కింద వాళ్ళ చుట్టూ నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని అంటుంటారు. ఇది ఒక సెన్స్‌లో వాడుతుంటారు. కాబట్టి ఇది ఫిజికల్ సెన్స్‌లో వాడే వాడుక కాదు. ఈ ఈ తరహాలో ఎనర్జీ అన్న పదాన్ని వాడడం అనేది. ఇకపోతే ఇందాక మీరు చెప్పినట్టు ఇంకొక తారాస్థాయి మిస్‌యూజు, అబ్యూసు ఏంటంటే స్పిరిచ్యువలిస్టులు మాట్లాడడం. ఇప్పుడు ఇది రకరకాలుగా మాట్లాడతారండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కాస్మిక్ కాన్షియస్‌నెస్ అని చెప్తుంటారు. అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అంటారు చూడండి. జ్ఞానోదయం అవ్వడానికిను అది జ్ఞానోదయం గూడా గాదు. ఎందుకంటే జ్ఞానోదయంలో నాలెడ్జ్ అనేది ఉంటది. జ్ఞానం ఉంటది. ఇది అలా కూడా కాదనమాట. ఇది మంచి ఫీల్ వస్తదనమాట. సో, ఆ టైపు ఆ స్టేట్‌లోకెళ్ళడానికి ఎస్పెషల్లీ మెడిటేషన్‌కి లింక్ చేస్తూ ఉంటారు ఇది. ఎవరి ఫ్లేవర్ ఆఫ్ మెడిటేషన్ బట్టి వాళ్ళకుంటది. ఇప్పుడు చూడండి బిర్యానీలు రకరకాలుగా ఉంటాయి గదా! ఒక ఊళ్ళో ఓ రకంగా ఉంటది. ఒక హోటల్‌లో ఒక రకంగా ఉంటుంది. అలాగే ఏ స్పిరిచువాలిటీ ఆర్గనైజేషన్‌లో ఆ మెడిటేషన్‌కి వాళ్ళ రకంగా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఈ 'జగ్గి వాసుదేవ్' దాన్ని ఇన్నర్ ఇంజినీరింగ్ బిర్యానీ అది. అదే ఈయనెవడు 'రవిశంకర్' ఉన్నాడనుకోండి. అది 'ఆర్ట్ ఆఫ్ లివింగ్ బిర్యానీ' అనమాట. సో, ఇలాగా చూడండి ఉలవచారు బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, గోంగూర బిర్యానీ రకరకాలుగా చేస్తారు. అలాగే అనమాట. ఈ మెడిటేషన్‌లో కూడా ఎవళ్ళకాళ్ళు పెట్టుకున్న ఫ్లేవర్స్ అనమాట ఇవన్నీ. సో, ఈ టైపు చేస్తే మాదే అద్భుతమైన బిర్యానీ అని అంటుంటారు గదా! హోటల్స్. అలాగే యో అనమాట. యోగా గూడా అటువంటిదే. యోగా గూడా ఇన్ హౌస్ బిర్యానీ అని. అవునండి. యోగా గూడా బిర్యానీయే. అందులో ఇటొచ్చి కొంచెం ఎక్సర్సైజ్ గూడా ఉంటుంది. ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే మీ హోటల్ మీ చేత తినిపించి బస్కిలు దించడం అనమాట. బిర్యానీ తిన్నాక. సో ఎగ్జాక్ట్‌లీ అది. మనకి ఇప్పుడు 'రాఖీ కార్తిక్' గారు మీరు ఎనర్జీ మీ మీ మీరొక నోట్స్ రాసుకున్నారు కదా! అంటే ఎనర్జీ అన్నది అసలు డిఫరెంట్ ఫార్మ్స్‌లో ఉంటుంది కదా! ఆళ్ళ ఎనర్జీని ఎలా మెజర్ చేయాలి అని అడుగుతున్నారు. అది కూడా కవర్ చేయండి ఇదే సెషన్‌లో అయితే. ఓహ్! యాహ్! ఇట్స్ ఎ గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫలానాది ఫిజికల్ ఎనర్జీ అంటామో, అంటే ఫిజికల్ ఎనర్జీ అని వీళ్ళనరు. కానీ ఎనర్జీ అని అంటాము. అది ఫిజిక్స్ పదం కాబట్టి అండ్ దేర్ ఈస్ ఎ ఇట్ ఇట్
ఇట్ అంటే ఇట్స్ అబౌట్ కెపాసిటీ ఆఫ్ డూయింగ్ మెకానికల్ వర్క్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ కాబట్టి మీరు ఎనర్జీని కొలవచ్చు. అంటే పలానా ఒక సో ఇప్పుడు ఎవరన్నా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంది పలానా చోట అన్నారనుకోండి, దేర్ ఇస్ అ వే టు మెజర్ ఇట్. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు మెజర్ ఇట్. సో ఇప్పుడు మీరు మామూలుగా ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉందనుకోండి, లేకపోతే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉందనుకోండి, అది టైమ్ వేరియింగ్ ఉందనుకోండి, దానికి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో యూ కెన్ మెజర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆల్ ద టైమ్. మెజర్ చేయడానికి అది ఎంత స్ట్రెంత్ ఉంటుంది అన్న దాన్ని బట్టి మీరు ఒక్కసారి కంపాస్ పెడితే చాలు తిరుగుతుంటుంది. లేకపోతే ఇంకా ఫైనర్‌గా మనకు కావాలనుకుంటే దేర్ ఆర్ వేస్ టు మెజర్. మీరు ఇప్పుడు చూడండి మామూలుగా మీరు ఏదైనా ఎలక్ట్రిక్ సర్క్యూట్‌తో వర్క్ చేస్తున్నారనుకోండి, మీరు దాని పొటెన్షియల్ డిఫరెన్స్‌ని వోల్టేజ్‌ని మెజర్ చేస్తారు కదా! వోల్ట్ మీటర్ పెట్టి. సో అట్లాగే అనమాట. సో ఎనర్జీని కూడా మీరు మెజర్ చేయొచ్చు అలా. అండ్ ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అన్నారనుకోండి ఎవరన్నా. సో న్యూక్లియర్ ఎనర్జీ మెజర్ చేయడానికి గైగర్ కౌంటర్ ఉంటది. సో గైగర్ కౌంటర్ అనేది ఇది చాలా చీప్‌గా కూడా దొరుకుతుంది. మనం చాలా యాక్షన్ సినిమాల్లో చూసుంటాం. చూడండి టెర్రరిస్టులు బాంబులు పెట్టేస్తున్నారు అని అంటుంటే పోలీసులందరూ ఒకటేసుకొని వెళ్ళిపోతారు. ఒక పెద్ద పొడువుగా చుట్టూ ఉంటదొకటి. బీప్ 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 అని ఇస్తుంటుంది. అది బాంబ్ దగ్గరికెళ్ళినప్పుడు బీప్ 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 అని ఇస్తదనమాట. సో అది గై అది గైగర్ కౌంటర్ కూడా అలాగే వర్క్ అవుతుంది. అదేంటంటే అది న్యూక్లియర్ రేడియేషన్ అది మెజర్ చేస్తుందనమాట. సో ఇప్పుడు ఎవరన్నా అన్నారనుకోండి ఏమని ఇప్పుడు ఫలానా చూడండి అదేదో ప్రార్థనా స్థలాల్లోనో, గుళ్ళలోనో లేకపోతే ఎక్కడో అక్కడ మసీదులో, చర్చ్‌లో అక్కడ ఒక శక్తి ఉంటుంది. అది ఏంటది అది అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ ఉంటది. మాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. టెంపుల్ సైన్స్ చెప్తారు కదా! ఇప్పుడు అదేంటది పంచలోహ విగ్రహం పెడితే దాని చుట్టూ మాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు సీ వెదర్ దేర్ ఇస్ ఎ రియల్లీ మాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ నాట్. మీరు కంపాస్ పట్టుకెళ్తే తెలిసిపోతుంది అది ఎటు టిల్ట్ అవుతుందో. సో గుడి బయట మీకు నార్త్ చూపిస్తుంది కదా మామూలుగా. మాగ్నెటిక్ కంపాస్ పట్టుకెళ్తే. ఇప్పుడు పంచలోహ విగ్రహం దగ్గర తీసుకెళ్ళినప్పుడు మారిపోతుంది అనుకోండి అటు ఇటు. అంటే దేర్ ఇస్ అ మాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ డిస్టర్బింగ్ ఇట్. సో ఇప్పుడు మీరు అలాగే ఎంఆర్ఐ మెషిన్ దగ్గర తీసుకెళ్లారనుకోండి కంపాస్‌ని యాక్చువల్‌గా అది నార్త్ చూపించదు. ఎందుకంటే అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి. మీకు అందుకనే మెటాలిక్ ఆబ్జెక్ట్స్ తీసేమంటుంటారు కదా! ఎంఆర్ఐ మెషిన్స్ దగ్గరికెళ్ళినప్పుడు. అంతేగాని మీకు పంచలోహ విగ్రహం గుడిలోకెళ్ళడానికి మెటాలిక్ ఆబ్జెక్ట్స్ తీసేసి పంపించరు కదా ఏమీని. సో దేర్ ఇస్ నో అంటే ప్రాక్టికల్‌గా దానికి ఏం గాదు. అంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్. సో అక్కడ వీళ్ళు ఏవైతే క్లెయిమ్ చేస్తున్నారో అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉందనో, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ రేడియేషన్ ఉంటుందనో, ఎనర్జీ ఉంటుందని చెప్తారా? అవేం ఉండవు. యూ కెన్ జస్ట్ టేక్ ఎ మెజరింగ్ డివైస్ అండ్ దెన్ చెక్. అది చాలా సింపుల్. అది బహుశా అది డాలర్ లెక్కన చూస్తే ఒక $200 అయిపోయే టెస్ట్ ఏమో మహా అయితే పరీక్ష అది. రూపీస్‌లో కూడా అంతే మహా అయితే $2000, $3000 అయిపోతుందది. ఇప్పుడు ఎవరైనా క్లెయిమ్ చేస్తుంటే గనక యూ కెన్ టేక్ దట్ మీటర్. గైగర్ కౌంటర్ అది తీసుకుపోయి యూ కెన్ చెక్ దట్. మాగ్నెటిక్ కంపాస్ అయితే ఇంకా చవక. అది మీకు స్కూల్స్‌లో, ల్యాబ్స్‌లో కూడా దొరుకుతుంది. గైగర్ కౌంటర్స్ కూడా దొరుకుతాయి స్కూల్స్‌లో, ల్యాబ్స్‌లో. ఈ మధ్య పెట్టుకుంటున్నారు. అంటే ఊరికే పిల్లలకి మెజరింగ్ డివైసెస్ ఎలాగైతే యామ్మీటర్, వోల్ట్ మీటర్ పెడతారో అట్లాగే గైగర్ కౌంటర్ కూడా పెడుతున్నారు కొంతమంది. సో అది. సో మీ దగ్గర పబ్లిక్ స్కూల్ ఏమైనా ఉంటే వేరే దేశాల్లో అయితే గనక ఫలానా గుడిలో అదేదో ధ్వజస్తంభం పక్కనో లేకపోతే ఆ విగ్రహం దగ్గరో ఎక్కడో ఇది ఇంతుంది, అంతుంది. లేకపోతే ఏదో ఎక్కడో చర్చ్‌లో ప్రార్థన చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అదేదంటే గనక ఎళ్లి తీసుకెళ్ళొచ్చు ఈ మీటర్. తీసుకెళ్ళి ఏం డిఫరెన్స్ ఏం లేదని ఈజీగా చెప్పొచ్చు. సో ఇది జేమ్స్ రాండీ స్టైల్ అప్రోచ్ అనమాట. అంటే నువ్వు థియరీ ఏమైనా చెప్పు. కానీ ఓవరాల్‌గా ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుంది అక్కడ అన్నది మెజర్ చేస్తావు. మెజర్‌మెంట్‌లో మీకేం కనపడలేదనుకోండి, దానికి అక్కడ ఏం లేదన్నట్టు లెక్క. దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. యాహ్! ఇప్పుడు మీకు నేను ఒక వీడియో వినిపిస్తానండి. అది షేర్ చేస్తాను. ఒకసారి ఫస్ట్ టైమ్ షేర్ చేస్తున్నాను నేను. ఇది వాయిస్ వినిపిస్తుందో చెప్పండి నాకొకసారి. నేను ముందు స్క్రీన్ షేర్ చేసి వీడియో చూపిస్తాను మీకు. స్ట్రింగ్ వినోద్ 1 సెకండ్. ఇదిగోండి స్ట్రింగ్ ఇది పెట్టింది. ఒకటి నేను ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ మీకు కనిపిస్తున్నాయండి వీడియోస్? కనిపిస్తుంది. యాహ్! యాహ్! ఇదండి స్ట్రింగ్ వినోద్ వీడియో మాట్లాడిందనమాట. స్ట్రింగ్ గాడు ఎనర్జీ ఎనర్జీకి పెడతాను ఇది నేను ఒకసారి. ఇది స్టాప్ చేసి నేను మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను. వాయిస్ వినిపిస్తుందో చెప్పండి. ఓకే. వినిపిస్తుందా? నెక్స్ట్ వస్తుంది. 100 లైఫ్ యాహ్! టైమ్స్ వస్తుంది. తర్వాత వస్తదేమో వాడికి విజన్. ఇప్పుడు రాదు అది. బికాస్ హీ బిల్ట్ సో మెనీ కానీ ఇప్పుడు వీడియో కనపట్లేదండి. ఆడియో వీడియో వస్తుంది. ఆపాను నేనే. మనకి నాట్ టు సీ ద రియాలిటీ. కాపీరైట్ వస్తదని. సో ఫైన్ ఎనర్జీ అనేది ఎలా ఉంటదంటే 2 వైర్స్ కట్ చేసి దాన్ని ఇలా పెడితే ఒక స్పార్క్ వస్తది చూసారా? అవును. దాన్ని మీరు ఎలా నోట్ చేసుకుంటారు? గ్రాఫ్ ఎట్లా వేస్తారు దానికి? ఇట్స్ ఇల్లాజికల్. కరెక్ట్. దాని వేవ్స్ అనేది ఇట్స్ వెరీ ఇల్లాజికల్. సేమ్ వే అంటే వేవ్స్ అనేది ఇల్లాజికల్. సూక్ష్మ శరీరం మీరు తీసుకుంటే మీ వాయు శరీరం 5 రకాలు ఉంటాయి లేయర్స్.
ఆ 5 లేయర్స్ హ్యూమన్ బీయింగ్. దాన్ని గమనించాలి, ఆ ఆరాని గమనించాలంటే మీరు ఎన్నో సంవత్సరాలు మెడిటేషన్ చేయాలి. బాబు గాడికైతే 100 లైఫ్ టైమ్‌లో వస్తాడు వాడు. ఇంకో నెక్స్ట్ లైఫ్ టైమ్ వస్తాడు. నెక్స్ట్ ఇంకో 100 లైఫ్ టైమ్‌లో వస్తాడు వాడు. నెక్స్ట్ 100 లైఫ్ టైమ్స్ తర్వాత వస్తదేమో వాడికి ఆ విజన్. ఇప్పుడు రాదది. బికాస్ హీ బిల్ట్ సో మెనీ లేయర్స్ ఆఫ్ లాజిక్ అండ్ నాట్ టు సీ ద రియాలిటీ. సో ఫైన్. కాదు ఏంటి మనిషి ఏమైనా ఉల్లిపాయ ఏంటండి పొరల పొరల కింద ఉండడానికి? ఓకే. అదండి. ఏంటంటే మీరు మీరు కాదు మీరు ఎవరైనా శ్రోతల్లో ఎవరైనా నరుటో అని యానిమే ఉంటుందండి. అందులో ఇదే ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే చక్రా గేట్స్ అని ఉంటాయన్నమాట. అది ఫైటింగ్, అది ఫైట్స్ యానిమే బేసిక్గా. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే నింజాస్ వాళ్ళ చక్రాస్ ఏవో ఉంటాయి బాడీలో, దాంట్లోంచి ఎనర్జీని తీస్తారనమాట. అంటే లైక్ యా సో చక్రాన్ని అందులో రిలీజ్ చేస్తారనమాట. అందులో ఇలాగే ఉంటాయి 7 గేట్స్ అని చెప్పని ఉంటాయి. ఇదంతా ఫ్యాంటసీ బేసిక్గా చెప్తుంది. సో నరుటో అనేది ఫ్యాంటసీ, అది రియాలిటీ అని ఎవరో చెప్పట్లేదు. అలాగే నరుటో ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పిన ఎవరు ఆశ్రమం కూడా ఓపెన్ చేయలేదు. సో చేస్తే ఒకవేళ ఎవరన్నా వాళ్ళు కూడా అలా చేయొచ్చు. ఇందులో 7 గేట్స్ ఉంటాయి. ఫస్ట్ గేట్ ఖై అని ఓపెన్ చేస్తుంటారు, ఓపెన్ అని జాపనీస్ లో. సో యాహ్! అది ఓపెన్ వీడు చేసి ఫైటింగ్ వెళ్ళొచ్చని. వీడు ప్రతిదానికి ఒక విషయాన్ని గమనిస్తే మీరు యాంకర్ ప్రతిదానికి నవ్వుతూ ఉంటుందన్నమాట. నేను చూసాను. అంటే ఒక బాబు గోగినేని గారితో చేసినప్పుడు ఎంతో ఆర్తిగా, ఎంతో ఒక అడ్మైరేషన్‌తోని క్వెషన్స్ అడిగినట్టుగా అసల బాబు గారు ఎలాగండి ఇది అని అడుగుతదనమాట. అదే బాబు గారిని విమర్శిస్తూ ఆయనకి ఇంకా చూడండి వాడికి ఇంకా ఇన్ని సంవత్సరాలు పడతదని చెప్పిన తర్వాత నవ్వుతూ ఉంటుందనమాట. సో, ఒకసారి వినండి. ఇంకొక వీడియో పెడతాను మీకు. అంటే ముందు ఈ యాంకర్ యొక్క ఏమంటారు హిపోక్రసీ చూడండి ఫస్ట్. ఈ ఆ తర్వాత ఇంకొక వీడియో మీకు షేర్ చేస్తాను. 1 సెకండ్. ఈచ్ టైమ్ వేరే షేర్ చేయాల్సొస్తుంది. ఓకే. ఓకే. అది. ఎలా మీకు తెలుస్తున్నాయి విషయాలనేది చాలామంది అడిగేది. ప్రూఫ్ గురించి అడిగేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అంటే ఏంటి అని మీరు అడిగారనుకోండి, మీరు గుడ్డివారని అర్థం. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ నా అబ్జర్వేషన్ అది. ఐ గాట్ ఇట్. ఫస్ట్ నా అబ్జర్వేషన్ అది. యాహ్! నువ్వు గుడ్డోడు అట్లంటే నువ్వు ఎందుకు హర్ట్ అవుతావు? యాక్సెప్ట్ వచ్చిందా? వాట్ ఈస్ లైట్ అనేది. యు ఆర్ అ బ్లైండ్ ఫెలో. మీకు అర్థమవుతుందా? ఆ నవ్వు చూడండి ఫస్ట్. ప్రూఫ్ గురించి అడిగేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అంటే ఏంటి అని మీరు అడిగారనుకోండి, మీరు గుడ్డివారని అర్థం. మీకు అర్థమవుతుందా? ఫస్ట్ నా అబ్జర్వేషన్ అది. ఐ గాట్ ఇట్. ఫస్ట్ నా అబ్జర్వేషన్ అది. యాహ్! అదండి చూసారా? గుడ్డోడు అట్లంటే నువ్వు ఎందుకు హర్ట్ అవుతావు? అవును. యాక్సెప్ట్ వాట్ ఈస్ లైట్ అనేది. యు ఆర్ అ బ్లైండ్ ఫెలో. ఫర్ అ బ్లైండ్ ఫెలో నేను లైట్ అంటే ఇలా ఉంటుంది, దాన్ని ఇట్లా వేస్తే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది చెప్పి థీసిస్ రాస్తే ఏమన్నా అర్థమవుతుందా? వాడికి ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టి చూపిస్తే ఓ ఇస్ దిస్ లైట్ అని వాడు రియలైజ్ అవుతాడు. ఆపరేషన్కి రాకుండా నేను రాను, నాకు కళ్ళు వద్దు కానీ నాకు లైట్ చూపించాను ఏమన్నా ఏం చేయాలి? అంటే ఈయన చేసే రీసెర్చ్ ఏంటి అసలు? యా ఎలా మీకు తెలుస్తున్నాయి విషయాలనేది చాలామంది అడిగేది. అదండి. ఓకే. కానీ కాదండి ఈ ఈ ఈ ఈ ఈ వేస్ట్ ఫెలోకి లైట్ కనపడదని తెలీదా యాక్చువల్గా? అంటే అంటే వాడేంటంటే ఇది మీకు సంగతి చెప్పిన యాక్చువల్గా లైట్ ఎవరికి కనపడదు తెలుసా? అంటే చాలా మంది తెలీదు. లైట్ కనపడదు మనకి ఎప్పుడూను. లైట్ దేని మీద పడుతుందో ఆ వస్తువు రిఫ్లెక్ట్ అయిన తర్వాత వస్తువు కనపడుతుంది మనకి. లైట్ ఎప్పుడు కనపడదు. ఒక ఫోటాన్ ఎప్పుడు చూడలేం మనం. ఫోటాన్ లేకపోతే లైట్ వేవ్ ని చూడలేం. లైట్ ఒక దాని మీద పడినప్పుడు ఆ పడిన రిఫ్లెక్షన్ స్కాటర్ అయిపోతుంది. లైట్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత స్కాటర్ అవుతుంది చూడండి. ఆ రిఫ్లెక్షన్ అండ్ స్కాటరింగ్ అదైతే ఉంటుందో అది అయిన తర్వాత వస్తువు యొక్క పోర్ట్ఫోలియో వస్తుంది. దాని ప్రొఫైల్ని చూస్తాం మనం. దాని డీటెయిల్స్ని లైట్ రిఫ్లెక్షన్ అయిన తర్వాత వస్తువుని చూస్తాం మనం. ఎప్పుడు లైట్ని ఎప్పుడు చూడం మనం. కొంతమందికి ఇప్పుడు కిటికీ తీస్తే లైట్ రేస్ కింద కనబడుతూ ఉంటాయి అంటుంటారు కదా. అవి లైట్ రేస్ కదా, డస్ట్ అది కనబడేది మనకి. గుడ్డివాడికి కూడా కదా, కళ్ళు ఉన్నవాడికి కూడా లైట్ కనబడదు. ఇది తెలియదు ఆ విషయం. అంటే వీడేంటంటే ఒక స్పిరిచువాలిటీలో జ్ఞానం ఉంటుందండి. జ్ఞానం అంటే ఏంటంటే మనం చూసారా మీరు మేట్రిక్స్ మూవీ చూసారు కదా మీరు? చూసా. మేట్రిక్స్ మూవీ లాస్ట్ క్లైమాక్స్ లోని అందరూ వాడికి డిజిటల్ గా కనిపిస్తారు అందరూ. అవును, కోడ్లో కనబడతారు. మేట్రిక్స్ కోడ్. మేట్రిక్స్ అంతా మనకి గ్రీన్ కలర్ కోడ్. గ్రీన్ కలర్ కూడా రాలిపోతుంటుంది ఆ కోడ్. అవును, అది కూడా ఆ కోడ్ ఎలా చూపించాడంటే వాళ్ళకి కూడా తెలియలేదు ఎలా చూపించాలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, కంప్యూటర్ కి ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ అర్థం అవుతాయి కదా. అవును.
అందుకని వాళ్ళేంటంటే 1, 0 కనిపిస్తాయి అన్నట్టుగా వాళ్ళు కూడా విజువలైజ్ చేశారు అలాగా. యాహ్! అంటే సీ నాకు అర్థమైంది. బట్ ఆబ్వియస్‌లీ ఇప్పుడు చూడండి, అంటే వీళ్ళనేది ఏంటంటే మీరు ట్రూ రియాలిటీని చూస్తారన్నది వీళ్ళ క్లెయిమ్ గదా! అంతే కరెక్ట్. స్పిరిచువాలిటీలో. అది. అది ప్రాక్టీస్ జ్ఞానం. చేస్తే అంది. అది జ్ఞానం. ఇంకో పాయింట్. అక్కడికేదో ఇప్పుడు మనం చూస్తుంది ట్రూ రియాలిటీ కాదన్నట్టు. ఇప్పుడు మీ కళ్ళ ముందు గోడ ఉందండి. మీరు గోడని గోడ కింద చూస్తారా? లేకపోతే దానిలో ఎలక్ట్రాన్స్ చూస్తారా? దేర్ ఈస్ నో వే యూ కెన్ పర్సీవ్ ఎన్ ఎలక్ట్రాన్. ఇట్స్ దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్. మనం ఎప్పుడైనా అగ్రిగేట్సే మనం పర్సీవ్ చేస్తాం. మన బ్రెయిన్స్ అందుకే ఎవాల్వ్ అయి ఉన్నాయి. కానీ మనం ఆటమ్స్‌ని, ఎలక్ట్రాన్స్‌ని, లేకపోతే ఇంకా సబ్ అటామిక్ పార్టికల్స్‌ని, లేకపోతే ఈవెన్ డైమెన్షన్‌లెస్ పార్టికల్స్ అంటే లైక్ ఫండమెంటల్ పార్టికల్స్ లాంటివి. అవి కూడా మనం ఎలా పర్సీవ్ చేయగలుగుతామంటే త్రూ యూజింగ్ మ్యాథమెటికల్ లాజిక్. సో లాజిక్ ఈస్ ద విండో టు యూనివర్స్, టు అండర్‌స్టాండింగ్ యూనివర్స్. కళ్ళు గావు, ఐస్ గావు, పెద్ద పెద్ద మ్యాక్రో సైజ్డ్ ఐస్ కాదు. ఇట్ ఈస్ మ్యాథమెటికల్ లాజిక్. ఇట్ ఈస్ లాజిక్ దట్ ఈస్ ద విండో టు అండర్స్టాండ్ యూనివర్స్. లాజిక్ వాడకపోతే ఈడు ఇన్నర్ ఇంజనీరింగ్ కాదు, మిడిల్ ఇంజనీరింగ్, అవుటర్ ఇంజనీరింగ్, ఇంకో ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ బిర్యానీ, ఇన్నర్ బిర్యానీ ఇవే తింటారు. ఇవి తినడం తప్పితే ఏమీ చేయరు. ఇంకో ఇట్లా మాట్లాడడం తప్పితే. అంటే ఇప్పుడు Number కళ్ళు 2. లేనుడి కోసం చెప్పాడండి. ఈడు బుర్ర లేనుడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బుర్ర లేనివాడికి లాజిక్ కావాలి. ఎగ్జాక్ట్లీ. సో వీడికి లాజిక్ కావాలి. వీడికి అదే అర్థం కావట్లేదు వీడి క్యాండిడేట్కి. ఒకటి నేను ఇంకోటి చెప్తానండి. ఐ డోంట్ థింక్ అంటే దిస్ గై ఈస్ ఎన్ ఇడియట్. ఆఫ్ కోర్స్ హీ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ, రైట్? సో ఇతను బుద్ధి లేనివాడు కాదు. వీడు అవతలని ఇడియట్స్ చేస్తున్నాడు. అది. సో దిస్ గై ఈస్ ఎ కాన్ మ్యాన్. సో ఇతను మోసగాడు అని అనుకోవాలి. యాహ్! అదొకటి. కాన్ ఆర్టిస్ట్ అంటారు చూడండి, కాన్ ఆర్టిస్ట్. స్కామ్లు చేస్తున్నారు అంటారు కరెక్ట్. కదండి, ఆ టైప్ అనుకోవాలి. అంటే తెలిసి చేసేవాళ్ళు. ఇంకొకటేంటంటే కొంతమంది చూసారా ఒక దాంట్లో నువ్వు బాగా బురదలో కూరుకుపోయావు అంటారు చూసారా? మదనపల్లి ఇన్సిడెంట్ గుర్తుంది కదా మీకు? అవును. వాళ్ళు 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 ఔట్‌రైట్ ఇడియట్స్. అంటే దేర్ కరెక్ట్. ఇస్ నో క్వెషన్ అబౌట్ ఇట్. అండ్ దే ఆల్సో హావ్ ఇష్యూస్. వాళ్ళు ఇలాంటి డెల్యూషన్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. వాళ్ళకి సైకియాట్రిక్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. బట్ ద హోల్ స్టూపిడిటీ కేమ్ అవుట్ ఆఫ్ ఎ బిలీఫ్ ఇన్ దీస్ ఆ స్టూపిడ్ బిహేవియర్ ఏదైతే చేశారో, క్రిమినల్ బిహేవియర్ కింద దారి తీసిందో, హ్మ్. దట్ కేమ్ బికాస్ ఆఫ్ బిలీఫ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు, ఆత్మలు ఉంటాయి, నువ్వు ఏంటది నువ్వు ఈ టైప్ బిలీఫ్స్ అనమాట. సో అదే మరో కాదు. అదే ప్రపంచం కాదు. వస్తుంది, ఈ ప్రపంచం బాలేదు, ఇది రియాలిటీ కాదు, ఈ టైప్ బిలీఫ్స్ ని యాక్చువల్ గా యాక్షన్ లోకి తీసుకెళ్తే అలా ఉంటుంది. మదనపల్లి ఏదైతే చేశారో ఆ టైప్ లో మదనపల్లి బిహేవియర్. ఇన్సిడెంట్. ఇంకొకటి కూడా ఉంది. మదనపల్లి ఇన్సిడెంట్‌లో ఇంకోటుంది ఏంటంటే, మనం ఇప్పుడు చూసారా మీకు ఒక క్లోజెట్ ఉందనుకోండి. ఒక రూమ్, ఒక స్టోరేజ్ ఉందనుకోండి. ఒక స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్‌లోకెళ్ళి మీకు కావాల్సిన వస్తువు బయటికి తీసుకొచ్చేసినట్టుగా, మన ప్రపంచం వేరు, ఈ చనిపోయిన వాళ్ళ స్పిరిచువల్ ప్రపంచం వేరు. మనం ఒక యోగ సాధనతోని ఈ ప్రపంచం నుంచి ఆ ప్రపంచంలోకెళ్ళి, ఆ ప్రపంచంలో ఉన్న ఆత్మలను గాని, జీవుల్ని గాని మన ఈ ఆత్మలోకి తీసుకొచ్చేయచ్చని. వాళ్ళ మెయిన్ క్లెయిమ్ అదే అనమాట. వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ చనిపోతుంది. చనిపోతే అక్క ఏం చెప్తుందంటే, అక్కో చెల్లో ఏం చెప్తుందంటే, నేనెళ్ళి డాగ్‌ని తీసుకొస్తానని చెప్పి, అంటే ఇక్కడ బాడీ ఉంది. నేనెళ్ళి ఈ ఆత్మల ప్రపంచంలోకెళ్ళి వీళ్ళ డాగ్ ఆత్మని తీసుకొని బ్యాక్‌కి రావాలన్నమాట. అది ఆ అమ్మాయి టాస్క్. యాక్చువల్‌గా అందుకనే అమ్మాయి నోట్లో మరచెంబు, నెత్తి మీద డంబులు పెట్టుకొని కొట్టుకొని చనిపోయి ఎళ్ళిపోతుందనమాట. ఎందుకెళ్ళిపోతుందంటే అదొక రకంగా మీరు చూసారా కొన్ని క్షుద్ర పూజలుంటాయి కదా! క్షుద్ర పూజల్లో అవును. ఎలాగైతే మీరు బిలీవ్ చేస్తారో అంత డీప్ డెల్యూజన్‌లో ఉన్నారాళ్ళు. వాళ్ళు విక్టిమ్స్ అనమాట. కానీ వీళ్ళు విక్టిమ్స్ కాదు. ఈ స్ట్రింగ్ గార్డ్ లాంటోళ్ళు. స్ట్రింగ్ గార్డ్ లాంటోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను మీకు. వీడి గురువు ఇంకోడున్నాడు ఆయన జగ్గి. అది చూపిస్తాను. అది చెప్పిన తర్వాత మనం మొత్తం అంతా సమ్మరైజ్ చేద్దాము. ఈ 2 వీడియోలు అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఒకటి, 2 మినిట్స్ ఒకటున్నాయి. ఈ 2 అయిపోయిన తర్వాత అప్పుడు నేను పబ్లిక్‌కి మన ఆడియన్స్‌కి లైవ్ లింక్ ఇస్తాను. 1 సెకండ్ అండి. ఇంకొకటి వీడియో ప్రెజెంట్ చేస్తాను. అది ఇదేనండి. సద్గురు ఎనర్జీ. సోదిగురు ఎనర్జీ. 1 సెకండ్. Essentially, everything in the universe is a question of perfection of geometry. Right now, planets are going around the sun, universe is moving, galaxies are going on. They're all in place the way they are in place, only because of perfection of geometry. One day, for 2 minutes, if the planet Earth thinks, let me go little off the orbit and come back, that's the end of it, okay? If it loses its geometry, it's gone. So, the geometry of the existence is such
that today modern science is coming up with what's called as the constructional theory. What they're trying to say is the geometry and the design of the atom and that of the cosmos is essentially same. Only the complexity and sophistication has multiplied millions of folds. This is something that we have been saying in yogic system forever, for thousands of years. Anda Pindanda, this means the individual and the universal is essentially same, only the complexity is multiplying. So if it is in design essentially same, if you get it into right kind of alignment, suddenly it does things that you have never thought it can do. If you had a television in 1960s, you would have a bunch of aluminum tubes sitting on top of your home. You're watching your favorite one-channel wonder and it went boop boop. Then you go up on the terrace and do this, it won't work, do this, it won't work. Then slowly get this into that place. Suddenly again the world pours into your sitting room. Just a bunch of aluminum tubes. Just get it to the right place, it absorbs the world and delivers to you in your sitting room. This also, if you just learn to sit right, breathe right, hold everything right in the right place, suddenly this can download the entire cosmos. Yoga means the technology of arriving at this, because to just get the geometry right, just to learn to sit right, this is very difficult for a thinking mind to understand. A yogi spends his entire life towards what is called as asana siddhi. This means he wants to master one posture, only one. I know in California you do 108. If you go to half an hour session, you do 100 postures and come back home because you want to sweat. No, only one posture his entire life, he's meticulously arranging, rearranging, minutely arranging it in such a way that if he hits that particular posture, suddenly the entire cosmos is here, not there. విన్నారు కదండి? కానీ కాదండి ఇప్పటిదాకా కానీ ఇలా ఎందుకు ఇదే ఇప్పుడు రెజొనెన్స్ అన్న వర్డ్ ఎందుకు వాడలేదు తెలీదా? అంటే జగ్గి వాసుదేవ్‌కి. తెలీదు. ఒకటి ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ రెండు విషయాలు గమనించాను. ఎవరు గమనించిన విషయాలు 2 ఉంటాయి. ఇన్ కాలిఫోర్నియా మీరు యూ డూ 108 హాట్ యోగానా? ఎందుకు చేస్తున్నాడు అసలు వీడిది బిజినెస్. వీడేం చేస్తాడంటే ఇతరులు చేస్తున్న యోగా రకరకాల యోగాలు అయితే ఉన్నాయో దాంట్లో మీకు చాలా కష్టాలున్నాయి, ఇన్ని రకాలు చేస్తున్నారు, అది రైట్ వే కాదు. నా దగ్గర ఒకే పోస్చర్‌లో ఉంటే మీరు ఆ యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యి మొత్తం డేటా అంతా డౌన్‌లోడ్ చేసుకొచ్చని చెప్తున్నాడు కదా! అవును. అంతే కదా! మిగతా హోటల్ బిర్యానీ తినకండి, ఆయిల్ బాగోదు, మాదే బాగుంటుంది బిర్యానీ అంటారు కదా! అదే. కరెక్ట్. అది ఎండ్‌లో చెప్పిందనమాట. ఇంకో విషయం ఏం చెప్తున్నాడంటే ఇవి నేను పెట్టలేదు, కాపీరైట్ వస్తదని. అది మనం ఒకసారి చూడాలండి. కాపీరైట్ రాకుండా ఎలా చూపించాలన్నది. వీడేం చేస్తున్నాడంటే ఆ యాంటీనా తిప్పడానికి యాక్షన్ చేసి చూపిస్తున్నాడనమాట. పైకెళ్ళంట ఇంటి పైన టీవీ చూడండి ఏంటంటే మన బ్రెయిన్ నన్ను. వాడు చూడండి, వాడు యాంటీనా పదం కూడా ఉపయోగించుకుంటా అల్యూమినియం ట్యూబ్స్ అని చెప్తున్నాడు కదా! పైన తెలీదా ఏంటి? నాకు అర్థం కాదు. యాంటీనా అంటారు దాన్ని. వీడు చూసారా? ఇదివరకు ఎలా చెప్పేవారండి అంటే దీన్నే యూనివర్స్ లో వైబ్రేషన్స్ ఉంటాయి, ఆ కాస్మిక్ వైబ్రేషన్స్ తో మనం అవుట్ ఆఫ్ సింక్ ఉన్నాం. అంటే ఇప్పుడు చూడండి, ఇద్దరు పాడుతున్నారు అనుకోండి, ఒకళ్ళు అపస్మృతిలో పాడుతున్నారు అనుకోండి, అది వాడు వచ్చేస్తాడు కదా, శారద నేను ఎంచుకున్న రాగం ఏంటి, నువ్వు పాడుతున్న తాళం ఏంటని చెప్పని వీడు ఏ రాగంలో ఏ తాళంలో పడతాడో చెప్తాడు జగ్గి గారు. శంకరాభరణం ఒకటిను ఇది ఉన్నాడు కదా మన బ్రహ్మి, ఇది కింగ్ మూవీలో చెప్తాడు కదా, అదే సేమ్. సో వీడు అనేది ఏంటంటే ఆ బిక్రమ్ హాట్ యోగా 108 తగిటి వీడిది తకదిమి అనమాట. అది తకదిమి బాగుంటుంది తక్కకన్నా, అదే వీడు చెప్పేది. అంతకన్నా ఏం లేదు అక్కడ మ్యాటర్. పర్ఫెక్ట్. మంచి చెప్పడాన్ని ఏమంటాడంటే వీడు అలైన్మెంట్ అంటాడు దీన్ని. తర్వాత ఏమో నువ్వు ఇది సర్టన్ వే అన్నాడు కదా, మధ్యలో వచ్చింది కదా మామ అన్నాడు కదా, సర్టెన్ వే లేకుండా ఇటు అసలు చెప్పడు, ఎక్స్ప్లెయిన్ చేయడు. విత్ ద రైట్ అలైన్మెంట్ అంటాడు. రైట్. మీరు బిర్యానీతో పోల్చారు. బిర్యానీ ఇస్ అ గుడ్ అనాలజీ. అది ఎంచుకున్న రాగం ఏంటి, అది కూడా బాగుంది. అది కూడా కానీ నేను ఇంకోటి ఇదంతా పులిహోర కలపడం అనుకుంటానండి నేను బేసిక్ గా. ఎందుకంటే వీళ్ళు కలిపే పులిహోర ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూసారా కొన్ని యాక్చువల్లీ హీ మిక్స్ పులిహోర ఇన్ సర్టెన్ వే నేను అనుకుంటున్నా. వీడు కలిపిన పులిహోరలో బేసిక్ గా మీరు ఎలిమెంట్ చూసారంటే ఫస్ట్
వీడికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక సూతింగ్ టైప్ ఒక ఫేక్ యాక్సెంట్‌తోని ఇంగ్లీష్ మాట్లాడడం. హ్మ్. వీడి పులిహోరలో అది ప్రత్యేకత అది ఫస్ట్. అవును. అది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే, కొన్ని విద్యలు నాకు తెలుసు. నేను ఆన్ ద స్టేజ్ నేను పెర్ఫార్మ్ చేయగలను. కానీ చేయను. ఎందుకంటే నీకు గనక అలా చేసి చూపిస్తే, నువ్వు ఆ విద్యల గురించే నా దగ్గర నువ్వు స్టూడెంట్‌గా జాయిన్ అవుతావు. నేను నీకు చెప్పాను కదా! మీకు ఒక ఒక ఆహ్, అష్ట సిద్ధులుంటాయని చెప్పాను గుర్తుందా మీకు? అవి అవునవును. అరిమ, అరిమ, గరిమ, లగిమ. మహిమ, హ్మ్. లగిమ, హ్మ్. ఈశత్వం, వశత్వం అలాగుంటాయన్నమాట. ఇవన్నీ నాకొచ్చు. ఇంకొకటి తెలుసా? ఇంకొక వీడియోలో ఏం చెప్తారంటే, నేను ఈ యోగాలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పైన నిలబెడతాను. బట్ హౌ డు యూ నో హౌ టు కమ్ బ్యాక్? అంటే ఆ స్టేజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఈ వెనక్కి రావడం కూడా తెలియాలంట. అందుకని ఈ సాధనంట. వీడు వీడిని ప్రచారం చేసేది ఈ స్ట్రింగ్ గాడనమాట. ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి. ఎక్కువయింది మన ప్రెజెంటేషన్ అనుకుంటే ఇక్కడ ఆపుతాను. మీరు మాట్లాడదామా? మన ఆడియన్స్ మన శ్రోతల్ని, మన ప్రేక్షకుల్ని మనం లైన్‌లో తీసుకుందాం అంటారా? మీ ఐడియా ఏంటి చెప్పండి? యాహ్! మనం క్వెషన్స్ తీసుకుందామండి. ఐ థింక్ దాని తర్వాత మనం వాళ్ళు అడిగిన దాన్ని బట్టిను దాన్ని బట్టి దీన్ని బట్టి మనం చెప్దాం. యాహ్! ఇంకొక వీడియోను, ఇంకొక ప్రెజెంటేషన్ ఉంది. ఋతంబర అని ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ మొత్తం అంతటిని మనం ఒక దేనికి తీసుకురావచ్చంటే, ఈ ఋతంబర ప్రక్రియ అని ఉంటదనమాట. అంటే యూనివర్స్ అనేది ఒక నెట్, ఒక వెబ్ లాగా మన చుట్టూ ఒక వైఫై లాగా ఉంటుంది. దాంతో మనం కమ్యూనికేట్ చేయాలి అంటే, మనకి కొన్ని స్పెసిఫిక్ వేస్ ఉన్నాయి. దాన్ని బట్టే మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. దానికొక ప్రక్రియ ఉందన్నమాట. అది నేను మిడిల్ ఆఫ్ ద మన ఈ లైవ్ సెషన్‌లో చేస్తాను. ముందు నేను ఈ లైవ్ లింక్ ఇస్తున్నానండి. 1 సెకండ్. ఓకే. లైవ్‌లో ఇచ్చేస్తాను ఫస్ట్ ఈసారి. తర్వాత నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో ఇస్తాను. యాహ్! లైవ్ లింక్, లైవ్ లింక్. ఓకే. ష్యూర్. ఎవరైనా జాయిన్ అయితే తీసుకుంటాను నేను. ఈలోగా ఈ వీడియోస్ నేను తీసేస్తాను ఇక్కడి నుంచి. మీరు కంటిన్యూ చేయండి. శ్రీకాంత్ గారొచ్చారు. శ్రీకాంత్ గారు మీ డివైస్ కనెక్ట్ అవ్వలేదండి. మీరు ఒక్కసారి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ మైక్‌కి పర్మిషన్ ఇస్తే కనెక్ట్ అవ్వచ్చు. నేను ఇదే లింక్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తాను. 1 సెకండ్. యాహ్! లైవ్ లింక్ మనకి టెలిగ్రామ్ ఛానల్‌లోని, యూట్యూబ్ లైవ్‌లోని ఇవ్వడం జరిగిందండి. శరత్ గారు మీరు కంటిన్యూ చేయండి. మీ వాయిస్ రావట్లేదు. యాహ్! కాలర్స్ వస్తే తీసుకుందామండి. సో, ఈలోపు మనం చూసుకుంటే చూడండి వీళ్ళంతా ఈ 'జగ్గి వాసుదేవ్' చెప్పిన లేకపోతే 'ఋతంబర' 'సితంబర' ఏదేదో ఉందో అది చూసినా, లేకపోతే వీడెవడు వాడి పేరేంటి 'క్వాంటమ్ హీలింగ్' 'దీపక్ చోప్రా.' హ్మ్. వాడిది చూసినా, ఈ ఈ కొట్లో ఏం చూసినా, ఈ బిర్యానీ షాపులు ఏవన్నీ చూసినా, వీళ్ళంతా ఏంటంటే ఒకటే రెసిపీ ఏంటంటే యూనివర్సల్ కాన్షియస్‌నెస్ అన్నది ఉంటుంది. అంటే యూనివర్స్ అంతా దీంతో నిండి ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్‌లీ కాన్షియస్‌నెస్ అంటే ఏంటంటే ఎవరికీ తెలీదండి. సో, అందుకని వీళ్ళేమంటారంటే అదంతా ఒక ఎనర్జీ ఫీల్డ్ అంటారు ఒకటి. ఇప్పుడు వీళ్ళనేది ఏంటంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ అనే దానికి ఇది ఇది రె దీంట్లో మన ఆలోచన చేయడం బట్టిందో లేకపోతే ఈళ్ళు చెప్పే ఈ ఈ బిర్యానీ రెసిపీ మెడిటేషన్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటదో అది చేస్తే గనక మనం రెజొనేట్ అవుతాం అన్నమాట దీంతో. ఇవన్నీ సైన్స్ పదాలు ఇవన్నీ. యూ సీ ఎనర్జీ ఫీల్డ్, రెజొనెన్స్ ఇవన్నీ. ఈ రెజొనెన్సే టీవీ ట్యూన్ చేయొచ్చు. వీడు యాంటెన్నా తిప్పాలంటున్నాడు గదా! మన జగ్గి వాసుదేవ్. సో, రెజొనెన్స్‌లోకి ఎలా తీసుకురావాలి? ఆబ్వియస్‌లీ యాంటెన్నా వాడి తీసుకురావచ్చు కదా! మామూలుగా మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్‌కి ఎలా తీసుకొస్తారు? టీవీ అనుకోండి, రేడియో అనుకోండి, ట్యూనర్ ఉంటుంది దాంట్లో ట్యూన్ చేస్తారు. టీవీ అనుకోండి యాంటెన్నా ఉంటుంది. ఇదివరకు టీవీలో యాంటెన్నా ఉంటుంది. యాంటెన్నా తిప్పుతారు కదా! మీరు. అలైన్ చేస్తారు మీరు. సో, మీరు ఓవరాల్‌గా మీరు ఆ ఫీల్డ్‌ని ఎక్కువ క్యాప్చర్ చేసేలాగా. సో, రెజొనెన్స్ అనమాట. సో, ఈ రెజొనెన్స్‌లోకి తీసుకెళ్ళాలి. అప్పుడు మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నది. అది ఓవరాల్‌గా అండి సైన్సు కిచిడి అంటే లైక్ నేను లీస్ట్ పాసిబుల్ సైన్స్ పదాలతో ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకుంటే ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. సో, వీళ్ళ ఆర్గ్యుమెంట్ వీళ్ళంతా ఇది ఐడియా. దిస్ ఈస్ ద ఐడియా. క్వాంటమ్ హీలింగ్ అని చెప్పండి. లేకపోతే కాస్మిక్ అదేంటది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ కూడా అంతే. సో, యూనివర్స్ లిసన్స్ టు యూ గాని, లేకపోతే విశ్వం మీ మాట విని మీకు కావాల్సిన పనులు చేసి పెడతదని 'ద సీక్రెట్' అని అనుకుంటుంటది. అరౌండ్ బై మ్యామ్ పేరు. ఆ పుస్తకం అవి గాని ఇదంతా ఒకటే కాన్సెప్ట్. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, క్వాంటమ్ హీలింగ్, క్వాంటమ్ కాన్షియస్‌నెస్, ఇంజినీరింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా అంతే. సో, మనకి ఇవన్నీ ఏంటంటే శ్రీకాంత్ గారు జాయిన్ అయ్యారండి. ఒకసారి హలో. హలో. హాయ్. హాయ్ అండి శ్రీకాంత్ గారు. హాయ్. యాక్చువల్లీ వీళ్ళు ఇంతగానం చెప్తున్నారు గదండీ! కనీసం అసలు దీని ద్వారా
వీళ్ళు రిజల్ట్స్ ఏం చేసినారో చూపించారు. ఇప్పుడు ఎంత చెప్పి ఎంత మనకు అల్టిమేట్ కాన్షియస్‌నెస్ వస్తదని అంటారు. ఏదేదో పదాలు వాడతారు. మళ్ళీ లాస్ట్‌కొచ్చేసరికి మనల్నే తిడుతా ఉంటారు. అంటే ఇంత పవర్ వాళ్ళకి తెచ్చుకొని మళ్ళీ మనల్ని తిట్టి బయటకొచ్చి యూట్యూబ్‌లో మనల్ని తిట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందని. ఇప్పుడు ఇఫ్ ఐ గెట్ అల్టిమేట్ పవర్ నేను యూట్యూబ్‌కొచ్చి మీలాంటోళ్ళని అందరిని తిట్టాల్సిన అవసరం ఉండద్దు కదా నాకు. అట్‌లీస్ట్. ఇప్పుడు యూ ఆర్ గెట్టింగ్ ఎ అల్టిమేట్ పవర్ అంటున్నారు. లేదంటే ఇది యోగా చేసిన తర్వాత మీకు సంథింగ్ ఏదో ఎక్స్‌ట్రా పవర్ వస్తుంది అంటున్నారు కదా! అది అంతేనండి. నా ఒక్క లైఫ్‌ని ఎలా అఫెక్ట్ చేస్తది? ఇప్పుడు కనీసం నేను ఎక్సర్సైజ్ చేస్తా రెగ్యులర్‌గా. నాకు హెల్త్ కొంచెం బాగుంటది. నేను డైట్ మెయింటైన్ చేస్తాను. నాకు రిజల్ట్స్ అనేది చూస్తా నేను. వీళ్ళు చేసిన ఇప్పుడు దాంతోని రిజల్ట్స్ ఏం కనిపిస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే ఒక అట్‌లీస్ట్ స్లమ్ ఎదగాలి. ఏరియాలోంచి ఒక స్లమ్ ఏరియాలో ఉన్న ఒక వ్యక్తి, అక్కడే జీవనం గడుపుతున్న వ్యక్తి, అతనికి ఒక $1 బిలియన్ వచ్చినాయనుకోండి. ఆడు మళ్ళీ వచ్చి స్లమ్ ఏరియాలో నివాసం పెట్టడు కదా! అదే కదా! అల్టిమేట్ కాన్షియస్‌నెస్ వచ్చిన తర్వాత యూట్యూబ్‌కొచ్చి బాబు గారిని తిట్టాల్సిన అవసరం ఏముంది? వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది? అదే అంటున్నాను. లైక్ అది మెయిన్. కాస్మిక్ ఎనర్జీ ఉంది మన దగ్గర. అవును. ఇంకో విషయం ఏంటంటేనండి, వీళ్ళందరూ గూడా బాగా ఇదే ప్రశ్న వాళ్ళకేస్తే మనందరం గూడా సీకర్స్. మనం ఇంకా ఆ స్టేజ్‌కి అచీవ్ అవ్వలేదు. ఆ స్టేజ్‌కి అచీవ్ అవ్వడానికి ఇదొక సాధన, ఇదొక మార్గం గనక, ఆ స్టేజ్‌కెళ్ళిన తర్వాత ఇయన్నీ మానేస్తాం. అందువల్ల అప్పటి వరకు ఈ 2 ప్రపంచాల్లోనే అటో అడుగు, ఇటో అడుగు ఏస్తుంటారనమాట ఈళ్ళు అని చెప్తారు వీళ్ళది. కానీ వాళ్ళు అక్కడే ఉండండి. మీరెళ్లిర్రు గదా! మీకు కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఈ ఇదంతా చిన్న వ్యస్తులు గదా! ఈ మిగతా ప్రజలందరూ. కాస్మిక్ ఎనర్జీ ముందు ఎంత వీళ్ళంతా? అంత చిన్నదే హ్మ్. గదా! రావాల్సిన అవసరం ఏమున్నది? మీరనుకుంటే ఆ కాస్మిక్ ఎనర్జీ కొంచెం మా వైపు పంపిస్తే మేము మారిపోతాం గదా! వాళ్ళు మిమ్మల్ని మా ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నారండి. మీరే ఎళ్ళట్లేదు కోయంబత్తూరు. అది ప్రాబ్లమ్. మా వీడిందాక సేమ్ పాయింట్ చెప్పాడు గుర్తుందా? ఆపరేషన్ థియేటర్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటాం. కానీ మీరు రారని చెప్పాడు గుర్తుందా? మీకు అనస్థీషియా ఇద్దామంటే స్ట్రింగ్ మీరేమో లేదు నేను కాన్షియస్‌గా ఉంటాను అంటున్నారు. మీ దగ్గర కరెక్ట్. కాస్మిక్ ఉందండి. నా యొక్క మెంటల్‌లో ఎంతసేపు మా న్యూరాన్స్‌ని ఇట్లా పంపిస్తే అయిపోద్ది గదా! ఆపరేషన్ చేస్తే అయిపోద్ది గదా! అయినా మాతోనే అవసరం. మీరెళ్ళిపోండి. మేము ఇక్కడనే ఉంటాం. మేము ఇక్కడనే చిన్నగా అడగందే అమ్మాయినా పట్టదు. డబ్బులు ఇవ్వకుండా జగ్గిగా నీకెందుకు నేర్పుతాడు మెడిటేషన్ అది. అదే అండి. ఇదే కాకుండా ఇంకా హిమాలయన్ సాల్ట్ ల్యాంప్స్ అని చెప్పేసి కూడా అప్పట్లో జరిగేది. అంతే యాక్చువల్‌గా రీసెంట్‌గా నేను మళ్ళీ ఇంకో న్యూస్ చూసిందేంటంటే హిలీ డివైస్ కూడా ఇదే కాన్సెప్ట్‌తోనే అంటే ఫస్ట్ ఏమో ఫ్రీక్వెన్సీ అది చెప్పినారు. ఇప్పుడేమో ఏమని చెప్తున్నారంటే నాసిక్‌లోనట అది ఒక పెద్ద హోమం చేసి కాస్మిక్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి ఆ చిన్న ఈ షుగర్ మెషిన్ లాంటి డివైస్ లోపల పెట్టేసి ఇస్తున్నాము. అందులో ఉంది ఇప్పుడు ఎనర్జీ అది ఓపెన్ కూడా చేయొద్దని అంటున్నారట. ఇప్పుడు నేను ఒకరోజు గట్టిగా మాట్లాడాను అసలు ఓపెన్ చేస్తే ఏముంది నీకు అవసరమైతే నేను బిగించిస్తాను. వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కాస్మిక్ ఎనర్జీ వీళ్ళంతా ఏదైతే ఇంత విడుదల చేస్తున్నారో దానివల్ల 5G రేడియేషన్ పెరిగి కోవిడ్ వేవ్స్ వస్తున్నాయండి దానివల్ల. వీళ్ళకి అర్థం కావట్లేదు. అది మెయిన్ అది థింగ్. అది ఇంకొకటండి దీంట్లోనే మీరు ఇప్పుడు ఈ విషయమై ఆవిడెవరు జూహీ చావ్లా కోర్టులో కేసు కూడా వేసింది. ఢిల్లీ హైకోర్టు పిటిషన్ కూడా వేసింది. 5G అవునవును. రేడియేషన్ 5G కోసం ఆపండి. చేసింది. వేస్తే కోర్టు కొట్టేసింది కేసు. చూడండి ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అంటే దీని కోర్టులో అంతటికీ కూడా అది కావాలంటే మరి జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు వచ్చి నడుం కట్టి గడ్డంకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని వీళ్ళంతా మరి ఆయన అమెరికా అంతా తిరిగి బోళ్ళంత పెట్రోల్ తగలేసి పర్యావరణం కాపాడి అప్పుడు కాస్మిక్ ఎనర్జీని రెజనెన్స్ లో తీసుకొస్తే మీరు నేను దానిలోంచి ఓ స్పూన్ తీసుకుని అందులో అదేంటది హల్వా కలుపుకుని తింటాం. అది లేకపోతే ఆ కాస్మిక్ ఎనర్జీస్‌తోని ఏదన్నా చేస్తే మరి మార్స్‌కి పంపిస్తారా మనల్ని? లేకపోతే కరోనా వేవ్ వచ్చింది కదా! ఒక రోజులో తీసేస్తే మేమందరం జాయిన్ అయితాం కదా! అందులోనే. యాహ్! అంతేనండి. ఇప్పుడు సర్వే చేస్తే మీరు చూడండి స్పేస్ ఎక్స్ రాకెట్ ని తీసుకుపోయి దాన్ని సర్టన్ వేలో అలైన్ చేసి గట్టికి కొడితే వెళ్ళిపోద్ది మార్స్ అది. అది అర్థం హ్మ్. కావట్లేదు. నేను అదే ఇంకా కదా! ఒకళ్ళు జాయిన్ అయ్యారండి. నేను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని తీసుకోనా? లేకపోతే శ్రీకాంత్ గారిని మీరు మీట్‌లో పెట్టండి. నేను ఇంకొక మీట్‌లో పెట్టండి. తీసుకుంటున్నాను. యాహ్! రైట్. తేజ గారిని తీసుకుంటున్నానండి. తేజ గారు జాయిన్ అయ్యారు. హలో. నమస్తే తేజ గారు. నమస్తే అండి. నమస్తే ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరికీ. సార్ నేను ఈరోజు యాక్చువల్లీ కొంచెం రిలేటబుల్‌గా ఈ టాపిక్ నాకు అనిపించింది. బేసికల్లీ నేను కూడా దీంట్లోంచే వచ్చినున్నానండి. ఇన్‌ఫాక్ట్ అంటే నాకంత కరోనా వైరస్‌కి ముందు అంత రేషనల్ థింకింగ్ అంత ఇదేం లేదండి. సేమ్ ఆ చెత్తలోంచి వచ్చినోడినే. సో వీటన్నిటికి మూలం ఏంటి అంటే ఒక రోజున నేను సమ్ ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బ్యాక్ వికీపీడియాలో 100 మంకీ ఎఫెక్ట్ అని ఒకటి చూశానండి. బహుశా మీకు ఐడియా ఉండి ఉంటుంది. 100 మంకీ ఎఫెక్ట్ అంటే ఏంటంటే బేసికల్లీ ఏంటంటే ఒక 2 గ్రూప్స్ ఆఫ్ మంకీస్ ఉంటాయి. సో ఒక గ్రూప్ ఆఫ్ మంకీ ఏం చేసింది అంటే వాళ్ళకిచ్చిన ఫుడ్‌ని అంటే రా ఫుడ్‌ని సమ్ పొటాటోస్‌ని గాని, బనానాస్‌ని గాని కడుక్కొని తినటం చేసినాయంట. సో అనదర్ గ్రూప్ ఆఫ్ మంకీస్ కూడా సేమ్ అదే బిహేవియర్‌ని మిమిక్ చేసిందంట. అంటే ఆ 2 నోవేర్ రిలేటెడ్. సో ఒక దాంట్లో ఉన్న అలవాటు రెండో దానికి ఎలా వచ్చింది? ఇది గ్రూప్ కాన్షియస్ షేర్డ్ అన్న దాంట్లోంచి స్టార్ట్ అయిందండి.
నాకు యాక్చువల్లీ అంటే ఈ 2 గ్రూప్స్ వేరు వేరే రూముల్లో ఉంటాయండి. కానీ ఒక్కొక్క దాంట్లో చూడవా కనిపించకుండా ఉంటాయా? వేరే వేరే ప్లేస్‌లో ఉంటాయా? అవును. అంటే ఇది ఇది యాక్చువల్లీ 1970స్‌లో జరిగిందండి ఇది. హ్మ్. ఈ ఇది జపాన్‌లో ఇది ఒక స్టడీ అంటండి. సో, ఒక్క నిమిషం మీకు నేను యాహ్! లింక్ షేర్ పంపించండి అది. అంటే నేనిది ఆ ఆ! స్టడీ ఎలా చేశారు? 2 ఆ! డిఫరెంట్ సిటీస్‌లో 2 హ్మ్. డిఫరెంట్ సిటీస్‌లో ఉన్న 2 గ్రూప్ ఆఫ్ మంకీస్. ఒక హ్మ్. మంకీ కడుక్కొని తిందనుకోండి ఆహారాన్ని. అది హ్మ్. అవతల మంకీస్‌కి విజిబుల్‌గా తెలియకుండానే ఇవి హ్మ్. ఆటోమేటిక్‌గా గ్రూప్ కాన్షియస్‌నెస్ వల్ల అవతల గ్రూప్‌కి తెలిసిపోయింది అన్నది క్లెయిమ్. అది ఆ! మంకీస్ ద్వారా చేశారు. ఆ లింక్ పంపించండి. అది డీటెయిల్స్ చూసిన తర్వాత దాని మీద మనం కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి. యాహ్! ప్రైవేట్ చాట్‌లో షేర్ చేశాను యాహ్! చూడండి ష్యూర్ ఒకసారి. అండి. నేను చూస్తానది. మీరు యాహ్! చెప్పండి. సో, అలా అలా స్టార్ట్ అయిందండి. అప్పటికి నాకు అంటే సైన్స్ స్టూడెంటే గాని మీకు తెలిసిందే గదండీ! జనరల్ ఎలా ఉంటదో. ఎవళ్ళు ఏది చెప్తే అది నమ్మేసి కొంచెం ఇదయింది. సో, బేసికల్లీ 'సత్యాన్వేషి' అని మీకు ఛానల్ మీకు ఐడియా తెలుసండి. ఉండుంటది. మనోహర్. మనోహర్ గారు. ఆయన ఒక ఆయన ఒక పారడీ వీడియో చేశారండి. ఒక ఆయన మీద. సో, అది బేసికల్లీ నాకు గూగుల్ సజెషన్ చూపిచ్చింది. ఆయనది ఎప్పుడు 'వెంకట చాగంటి' గారిది ఆ వీడియో చూస్తే ఆయనది చూపిచ్చింది. 'విపరీతానంద స్వామి.' సో, యాహ్! ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్‌లీ. అవును. సో, మన మునక్కాయల శాస్త్రిను ఆయన ఇద్దరి మీద ఆయన ఆయన పారడీ ఆయన చేశారు. అవునండి. సో, హ్మ్. అది యాక్చువల్లీ స్టార్టింగ్ స్టెప్ అండి. అంటే అంటే అక్కడి నుంచి ఓహో! మీ జర్నీ చెప్తున్నారు. జర్నీ. యాహ్! యాహ్! మా జర్నీ అండి. సో, బేసికల్లీ ఇంతకుముందు నేను ఆ గ్రూప్ కాన్షియస్ ఆ చెత్తలో ఎలా ఉండేవాడినంటే, ఇదేనండి స్టార్టింగ్. సేమ్ ఈ 100 మంకీ ఎఫెక్ట్ అనేది గ్రూప్ కాన్షియస్ ఒకటుంటది. దాని తర్వాత 'మేట్రిక్స్' సినిమా చూసానండి. అది అంటే అది గ్రాఫికల్‌గా అది చాలా బాగా అనిపించిందనమాట. ఇందాక మీరు దాని గురించి డిస్కషన్ కూడా చేశారు. సో, దాంట్లో కూడా ఒక దాంట్లో లింక్ అయితే వెబ్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాం. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఒక దాంట్లోంచి ఒక దాంట్లో అంటే కాకపోతే అక్కడ కంప్యూటర్లు ఉంటాయి. ఇక్కడేమో ఇది ఉంటది. సో, సో హాలీవుడ్‌కి మనకి తేడా ఏంటంటేనండి, అక్కడ 'ఇన్సెప్షన్' మూవీ ఉందనుకోండి హాలీవుడ్‌లోని. ఈ ఆ! సోదిగూరు ఏం చెప్తాడంటే, నేను డైరెక్ట్‌గా నీకు 'ఇన్సెప్షన్' చూపించేస్తానని చెప్తాడనమాట అది. అంటే బేసిక్‌గా అవునండి. సినిమాకి, రియాలిటీకి డిఫరెన్స్ ఉంటుందిగా ఇప్పుడు. అంటే ఆ! అవునండి. వీళ్ళది సరిపోయేటట్టు ట్రై చేస్తారు వీళ్ళు. ఆ! సో, దాని తర్వాత మన 'దీపక్ చోప్రా' కంటెంట్‌ని కన్జ్యూమ్ చేశానండి కొంతకాలం. ఒక 2, 3 ఇయర్స్. ఇక ఇంకా మీరు మీకు 'శామ్ తెలిసిందే హ్యారిస్' కదా! చూసారా మీరు? 'శామ్ హ్యారిస్' వాళ్ళ డిబేట్ చూసారా మీరు? 'దీపక్ చోప్రాది' అవునండి. ఆ! చూసి ఓకే. నేను చెప్తాను చూడండి. అప్పుడు యాక్చువల్లీ నేను 'దీపక్ చోప్రా' కంటెంట్‌ని ప్యూర్‌గా కన్జ్యూమ్ చేసే టైంలో 'శామ్ హ్యారిస్' కొంచెం క్రిటికల్ ఆర్గ్యుమెంట్స్‌ని పెట్టేవాడు. సో, నేను ఆయన అనేవాడిని ఎందుకు క్వెషన్ చేస్తున్నారు? అసలు క్వెషన్ చేయాల్సిన పనేంటి? ఆయన చెప్తున్నాడు గదా! ఆయన చెప్పేది నమ్మటం ఏంటి? సో, జనరల్లీ మన క్రిటికల్ థింకింగ్‌లో ఏంటి అనంటే, నువ్వు చెప్పిన దానికి బేసికల్లీ ఆధారం ఏంటి? ఇదే పని నేను చేస్తే నాకు కూడా అనిపిస్తదా? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు గదా! ఆయన చెప్తున్నాడు గదా! ఎందుకు నువ్వు ఫస్ట్ పర్సన్ చెప్పినప్పుడు నమ్ముతారు? అంటే మీకు తెలిసిందే గదండీ! అది జనరల్లీ మన ఫస్ట్ పర్సెప్షన్‌ని చూసినప్పుడు జనరల్లీ నమ్మేస్తాం. కానీ సైన్స్ దానికి కాంట్రాడిక్టరీగా ఉంటది కొంచెం. అంటే మీరు చెప్పింది నమ్మాలని లేదు, అలా అని నమ్మకూడదని లేదు. ఆ క్లైమ్‌ని బట్టి మనం ఆధారాలను బట్టి, అక్కడున్న ఎవిడెన్సెస్‌ని బట్టి మనం తీసుకుంటాం. సో, అప్పుడు అవును. నేను 'శామ్ హ్యారిస్‌కి' ఎగైనిస్ట్‌గా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెట్టేవాడిని. మీకు అంటే క్రిటికల్ థింకింగ్ అది ఒక యూనివర్సల్ కాన్షియస్ బుద్ధ గూడా ఉన్నాడు. చాలా ఉన్నాయి. బుద్ధ కూడా బోలెడంత సేపు మెడిటేషన్ చేశాడు. చివరికి ఆయన అంతా చేసి కంక్లూజన్ చేసింది ఏంటి అనంటే, అదసలు ఎంతలు ఏమి లేదు. అంతా హంబక్కు. మీరు రియాలిటీలో బతకాలి అని అప్పుడు చెప్పాడు. సో, అది కొంచెం టైం పట్టిందండి. ఇదిగోండి మీకు లింక్ షేర్ చేశానండి. మీరొకసారి చూడండి అది. యాహ్! ఇది చాలా పాపులర్ థింగేనండి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. నాకు తెలిసి శ్రోతల్లో ఎవరైనా ఈ 100th మంకీ ఎఫెక్ట్ ఏంటంటే, ఇది సినిమాల్లో కూడా చూపించారు యాక్చువల్‌గా. ఎవరైనా 2001 స్పేస్ ఒడిస్సీ సినిమా చూసుంటే గనక, స్టాన్లీ క్యూబ్రిక్ తీసింది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సై-ఫై ఫిల్మ్స్ ఎవర్ మేడ్. ఆ సినిమా నేను 10 సార్లు చూసుంటానేమో ఇప్పటికి. మీకు ఆ ఫస్ట్ సీక్వెన్స్ ఒకటుంటుంది. అందులో ఇదే కాన్సెప్ట్‌ని 100th మంకీ కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌ని కాన్షియస్‌నెస్ రైజింగ్ అన్న కాన్సెప్ట్‌ని వాళ్ళు చూపిస్తారనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఏప్స్ అనేవి దే జస్ట్ గెట్ ఇన్‌స్పైర్డ్ అనమాట. అందులో ఒక ఒక 3, 4 ఏప్స్ అన్నట్టు. దే గెట్ ఇన్‌స్పైర్డ్.
అండ్ దెన్ అవేంటంటే దే స్టార్ట్ థింకింగ్ ఇన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నది వెళ్ళారని చెప్పి చూపిస్తారనమాట. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ సిమిలర్. ఆబ్వియస్లీ ఏంటంటే ఆ ఎఫెక్ట్ కరెక్టే. ఇప్పుడు 100th మంకీ ఎఫెక్ట్ అంటే వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేశారో ప్రైమేట్స్లో, అంటే ఒక క్రిటికల్ మాస్ ఆఫ్ ఇండివిజువల్స్ కనుక ఒక పని చేయడం మొదలు పెడితే మిగతా ఇండివిజువల్స్ అవి ఎమ్యులేట్ చేయడం మొదలు పెడతాయి. ఆ ఎఫెక్ట్ అయితే కరెక్టే, కానీ వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ తప్పు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ గ్రూప్ కాన్షియస్నెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎగ్జిస్టింగ్. ఇట్స్ లార్జ్లీ బికాస్ ఆఫ్ కల్చరల్ ట్రాన్స్మిషన్. సో ఎలాగైతే చూడండి, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎలాగైతే పవన్ కళ్యాణ్ 2 ప్యాంట్లు వేసుకుంటే గుడుంబ శంకర్ సినిమాలో చాలా మంది వేసుకోవడం మొదలెట్టారో, లేకపోతే ఎలాగైతే మహేష్ బాబు పోకిరిలో 2 చొక్కాలు వేసుకుంటే చాలా మంది వేసుకోవడం మొదలెట్టారో, అట్లాగనమాట. శరత్ గారు చిన్న పాయింట్ అండి ఇక్కడ. అసలు బేసిక్గా ఈ క్లెయిమ్ ఇంకా డిఫరెంట్ అనమాట. మీరు అది చూసినప్పుడు, అవతల వాళ్ళు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యే గుణం చెప్తున్నారు, అంతే కదా? గుడుంబ శంకర్ 2 ప్యాంట్లు వేసుకున్న విషయం మనకు తెలియాలి కదా. అంటే ఓవరాల్ గా కల్చరల్ ట్రాన్స్మిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి ఆ కానీ ఎఫెక్ట్ ని. ఇది అలా కాదు. ఇది ఏంటంటే బేసిక్గా ఇక్కడ క్లెయిమ్ ఏనండి. ఈయన మన తేజ గారు పంపించిన లింక్ చూసారా? ఇక్కడ క్లియర్ గా ఏం చేశారంటే, ఇది ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ చూడండి, ద బిహేవియర్ వాస్ సెట్ టు propagate even to groups that are physically separated and have no apparent means of communicating each other. Okay, అది రాంగ్. దేర్ ఇస్ నో సచ్ ఎఫెక్ట్. అది కల్చరల్ ప్రాపగేషన్ మీద అవుతుంది. అవును. సో ఇప్పుడు చూడండి, దీని స్టూపిడ్, దిస్ ఇస్ కాల్డ్ స్టూపిడ్ మంకీ థియరీ. ఈ థియరీ ఇట్ సెల్ఫ్, దీంట్లో ఏం చెప్పారంటే, ఇది డీబంకర్ ఈయన చెప్పారు అనమాట. ఏం చెప్తారంటే, యూనివర్సిటీ ఇన్ హవాయి ప్రొఫెసర్ ఈయన చేసిన దాని ప్రకారం దెర్ ఈస్ నో 100th మంకీ ఫెనోమినన్. ఇదేమి లేదనమాట. ఇది యాక్చువల్గా ఏం చేశారంటే, ద జపనీస్ మంకీస్ is a fiction that is completely refuted by the published data of the same Japanese primatologist who is claimed discovered the phenomenon. వాళ్ళు పబ్లిష్ చేశారు తర్వాత మళ్ళీ డేటా తీసుకొని. సో ఇదంతా ఫాల్స్ ప్రాపగేషన్. కానీ ఇనిషియల్గా ఏమైందంటే, ఇది చాలా మంది పీపుల్ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ సైంటిస్టులు ఒకసారి పీపుల్ ఏమనుకున్నారంటే, ఈ వర్డ్ చాలా వైడ్గా స్ప్రెడ్ అయిందనమాట ఇనీషియల్గా. అంటే స్పిరిచువల్ రెల్మ్లోని ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక్కసారి మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయిన, స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేస్తున్న, స్పిరిచువాలిటీ అనే సో కాల్డ్ ఒక కల్ట్స్ ఉంటాయి చూసారా, గ్రూప్స్. మనకి ఇప్పుడు సాయి భజన్ లాగే స్పిరిచువాలిటీ భజన్ కూడా ఉందన్నమాట. అందులో వాళ్ళకి న్యూస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకేముంది, మనకి కన్ఫర్మేషన్ టికెట్ వచ్చేసింది సైంటిస్టుల దగ్గర నుంచి. సో అందువల్ల ఏంటంటే, సో లీడింగ్ మెనీ పీపుల్ టు బిలీవ్ దట్ సైంటిస్ట్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ జెన్యూన్ న్యూ కైండ్ ఆఫ్ పారానార్మల్ ఈవెంట్. సో ఇదనమాట. సో యాక్చువల్గా ఇది 1985లో పబ్లిష్ అయింది. దీన్ని డిబంక్ చేశారన్నమాట విత్ డేటాతోని. సో బేసిక్గా ఏంటంటే, ఎక్కడన్నా సరే దెర్ ఇస్ నో వే ద టూ గ్రూప్ ఆఫ్ పీపుల్ కమ్యూనికేటింగ్ వితౌట్ సీయింగ్ ఈచ్ అదర్. అంటే ఒక టెలిపతి లాగా కానీ, లేకపోతే ఒక యూనివర్సల్ ఒక వైఫై కనెక్ట్ అవ్వడం కానీ, ఋతంబర ప్రక్రియ అన్నది కానీ, దాని ద్వారా మనం మనకి కనెక్ట్ అవడం అనేది జరగదు అనమాట. సడన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఎవరు కాశ్మీర్ లో టెర్రరిస్టులకి ఏమీ మనసు మారిపోదు. కరెక్ట్, ఎస్, అది. సో నేను ఇంకోటి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మీకు. తేజ గారు, మీది అయిపోయిందని ఇంకేమన్నా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదండి, లేదు, మీరు కంటిన్యూ చేయండి. షూర్ అండి తేజ గారు. శ్రీకాంత్ గారు, మీరు ఏమన్నా చెప్పాలంటే చెప్పండి, లేదంటే నేను మీ డిస్కనెక్ట్ చేసి ఇంకో 2 వీడియోస్ ప్లే చేసి నేను ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి కొన్ని ప్రజెంట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. ఒకటే అండి, ఇది నెగిటివ్ అయాన్స్ అని చెప్పేసి కూడా ఒకటి జరుగుతుంది కదండి, హిమాలయన్ సాల్ట్ ల్యాంప్స్ అని చెప్పేసి, దాని గురించి కూడా ఒకసారి వీలైతే ఇన్వాల్వ్ చేయండి. అది కూడా సేమ్. షూర్. మనం ఇంకొకటి ప్రజెంటేషన్ చేసే ముందు మనకి ఒక కామెంట్ వచ్చిందండి. మనకి ఎవరు పంపించారు? సందీప్ గారు పంపించారు అనమాట. కెన్ ద గ్రావిటీ బి యూజ్డ్ యాజ్ ఇన్ఫైనైట్ ఎనర్జీ సోర్స్? అదొకటి. ఐ నో గ్రావిటీ ఈజ్ అ ఫోర్స్, బట్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఫ్రమ్ అ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఈవెన్ మ్యాగ్నెటిక్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, ఆర్ hydroelectric plants that extract energy from falling waters, etc. చూడండి, ఇది ఏంటి హైడ్రో ఎలక్ట్రిక్ దాంట్లోని ఇది ఫాలింగ్ వాటర్ అనేది కాదు. ఫాలింగ్ వాటర్ ఏం చేస్తుందంటే, ఒక టర్బైన్ మీద పడి ఆ బ్లేడ్ని తిప్పుతుంది అనమాట. సో దాంట్లో ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో మనకి, అది కైనెటిక్ ఎనర్జీ అనుకుందాం ఆ టైంకి. ఆ పొటెన్షియల్ ఎనర్జీ బేసిక్గా హైట్లో ఉన్న డ్యామ్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో, అది ఈ టర్బైన్ బ్లేడ్స్ మీద పడిన తర్వాత అవి బ్లేడ్స్ తిరుగుతాయి. That is a mechanical conversion. The potential energy is converted into mechanical energy. మెకానికల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఒక ఆల్టర్నేటర్, ఒక జనరేటర్ని రన్ చేస్తుంది అనమాట. ఆ జనరేటర్ ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ కరెంట్ వస్తుంది మనకి. సో బేసిక్గా ఏంటంటే, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ,
మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ బేసిక్‌గా. ఇక్కడ గ్రావిటీ వల్లే దానికి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. అంటే వాటర్‌ని బాగా హైట్‌కి లిఫ్ట్ చేసి వదిలాం కదా! మనం నేచురల్‌గా ఏం చేస్తున్నామంటే డ్యామ్‌లో మనకి అంత హైట్‌కి వాటర్ రీచ్ అయిపోయింది కనిపిస్తుందనమాట. సో, దిస్ ఈస్ ఆల్సో ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, శరత్ గారు మీరు ఆన్సర్ చేయండి ఈ క్వెషన్‌కి. యాహ్! ష్యూర్ అండి. అంటే ఇందులో అంటే ఇదేమి అంటే ఇక్కడేమి ఎనర్జీ బడ్జెట్ తప్పిపోదు ఇక్కడ. ఆహ్, మీరు మామూలుగా హైడ్రో ఎలక్ట్రిసిటీ మీరు హైడల్ ఎలక్ట్రిసిటీ మనం చేసినప్పుడు కూడా ఆహ్, ఆబ్వియస్‌లీ మీరు చెప్పినట్టు ఆ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి ఎంతైతే స్పీడ్‌లో పడుతుందో వాటరు, దాన్ని బట్టి మీకు ఎంత మీరు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలుగుతారు, ఎంత ఎలక్ట్రిక్ ఎనర్జీ జనరేట్ చేయగలుగుతారన్నది డిపెండ్స్ ఆన్ దట్. అండ్ దానికి ఇంకా ఫ్లక్స్ అదంతా కూడా ఉంటాయి. ఇట్స్ అ బిగ్. ఇంకొకటేంటంటే ఒక గమ్మత్తైన విషయం, మీరు ఎవరైనా ఎలక్ట్రానిక్స్ చదువుంటే ఇంజినీరింగ్‌లో గనక యాంప్లిఫైయర్స్ అని తయారు చేస్తారు. మామూలుగా యాంప్లిఫైయర్స్ ఉంటాయి కదా! మనం మాట్లాడితే లౌడ్‌గా ఇస్తాయి కదా! దాని వాల్యూమ్ పెంచుతాయి కదా! సో, యాంప్లిఫైయర్ తయారు చేసినప్పుడు మీకు ఇన్‌పుట్ వోల్టేజ్ ఒక 1.5 వోల్ట్ సిగ్నల్ పంపిస్తే అది అవుట్‌పుట్ మీకు దానికి పెరుగుతుంది యాక్చువల్‌గా. ఇంకా ఎక్కువ. సో, దాని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో, ముందు అర్జెంట్‌గా ప్రొఫెసర్ అడిగే క్వెషన్ ఏంటంటే ఇది ఎనర్జీ కన్జర్వేషన్ వైలేట్ అయిందా అని. ఎందుకంటే నువ్వు ఇన్‌పుట్ ఇంత ఎనర్జీ ఇచ్చి, అవుట్‌పుట్ ఇంత ఎనర్జీ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఎనర్జీ అని చెప్పి. సో, దాని క్వెషన్ ఏంటంటే బేసిక్‌గా మీరు ఏవైతే యాంప్లిఫైయర్ పెడతారో దట్ యాక్చువల్లీ టేక్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, దానికి వోల్టేజ్ ఇస్తారు. యూ నో ట్రాన్సిస్టర్‌కి. సో, దాని నుంచి వస్తదనమాట. సో, అలా ఉంటుంది. సో, ఎనర్జీ బడ్జెట్ అనేది జనరల్‌గా ఇట్ విల్ వర్క్ అవుట్ ఇన్ దట్ వే. సో, అందుకనే పెర్పెచువల్ మోషన్ మెషిన్స్ అవేం వర్క్ అవ్వవు. యూ గాట్ టు టేక్ ఎనర్జీ ఫ్రమ్ సమ్‌వేర్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏంటంటే యాక్చువల్‌గా మనం ఎప్పుడైతే యూజువల్‌గా వెనెవర్ వి డూ దిస్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్, మనం ఎప్పుడైతే ఒక ఎనర్జీని వాడి మెకానికల్ వర్క్ కింద మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, కొంత అనేది ఇట్ విల్ గో యాస్ హీట్ టు ద సిస్టమ్. ఇన్ ద సిస్టమ్. సో, సంథింగ్ విల్ అండ్ దట్ కెనాట్ బి కన్వర్టెడ్ బ్యాక్ టు యూజ్‌ఫుల్ వర్క్ అన్నమాట. సో, అది మీకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తున్నాను. సో, ఏంటంటే ఎప్పుడైతే మీరు ఎనర్జీ చేంజ్ ఏదైతే ఉందో ఒక సిస్టమ్‌లో వచ్చిందో, ఎనర్జీ మార్పు ఏదంటే మీరు వేరే చోట నుంచి అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వర్క్ చేసుకొని తయారు చేశారో, కొంత అందులో అంటే మీరు ఆ ఎనర్జీలోంచి కొంత మీరు యూజ్‌ఫుల్ వర్క్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు. మిగతాది ఇట్ విల్ గో యాస్ ఇట్ విల్ బి లాస్ట్ యాస్ హీట్ ఇన్ ద సిస్టమ్. లాస్ట్ అంటే లాస్ట్ కాదు. దట్ కెన్ స్టిల్ బి మెజర్డ్. దేర్ ఇస్ స్టిల్ దట్ హీట్ యూ కెన్ మెజర్. సో, అమౌంట్ ఆఫ్ హీట్ అనేది పెరుగుతుందన్నమాట సిస్టమ్‌లో. దాని నుంచి మీరు యూజ్‌ఫుల్ వర్క్ అనేది మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేయలేరన్నట్టు. సో, అలా ఉంటుంది. సో, అందుకని ఏంటంటే దట్స్ హౌ హోల్ కన్వర్షన్ థింగ్ ఆపరేట్స్. అండ్ ఏ ప్రాసెస్ అయినా అండి మనం చేసేది మన హ్యూమన్ యాక్టివిటీలో పార్ట్‌గా ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ మనం చేసినా ఇట్ అగ్రీస్ విత్ ఆల్, ఇట్ ఈస్ కంపాటిబుల్ విత్ ఆల్ లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. అలాగే ఎనర్జీ ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్‌కి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు బేసిక్‌గా మనకి మధ్యలో లాసెస్ ఉంటాయి కదండీ! అంటే నో మిషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ 100% ఎఫిషియెంట్. అవునండి. అలా ఒకటంటే ఇంజినీరింగ్ అంటే ఇంజినీరింగ్ సరిగ్గా లేకుండే లాసెస్ ఒకటైతే గనక ఫండమెంటల్‌గా కొంత హీట్ కింద పోతుంది. అంటే యూ కాంట్ ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ ఎ సర్టెన్ పాయింట్. అదే మనకి ఎంట్రోపీ అన్నది అవన్నీ అది థర్మోడైనమిక్స్‌కి లింక్ అయి ఉంటాయన్నమాట అవన్నీ. ఆల్ దోస్ థింగ్స్. యాహ్! ష్యూర్. యాహ్! దట్స్ ట్రూ. గుడ్ అండి. మీది అయిపోయింది కదా! అయితే నేను మీరు క్వెషన్స్ ఏమైనా ఉంటే చూడండి. ఈలోగా నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ కనిపిస్తుందండి? షేర్ చేస్తున్న స్క్రీన్ నాది. కనబడుతుందండి. ఓకే. ఇప్పుడు ఋతంబర ప్రక్రియ. ఈ ఋతంబర ప్రజ్ఞ అంటే ఏంటంటే, ఇప్పుడు చూసారా ఒక యోగిక్ పోజ్‌లో ఇలా కూర్చున్న వాళ్ళకి యూనివర్స్ నుంచి మనకి ఒక ఎనర్జీ సోర్స్ వస్తుందన్నమాట లోపలికి. యాక్చువల్‌గా ఇలా రిప్రజెంటేషన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది మీకు కుండలిని శక్తి అని ఉంటది కదా! కుండలిని విద్య. కుండలిని ప్రక్రియ అని చెప్పేసి మీరు మనలో ఉన్నప్పుడు ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి అనాహత చక్రం, అలాగే ఆజ్ఞా చక్రం దాకా మీరు ఈ శక్తిని గనక ప్రేరేపించినట్లయితే అది మొత్తం తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఒక బ్రహ్మలోకంలోని లేకపోతే ఒకానొక ఏమంటారు ఒక దివ్య లోకాలకి కనెక్ట్ అయ్యేలా చేస్తదనమాట. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక సమాధి స్థితికి వెళ్ళిపోయి జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటారన్నది క్లెయిమ్ అనమాట ఇది. దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఈ యూనివర్స్‌లో ఉన్న ఒక ఆహ్, ఈ ఏమంటారు దానికి ఒక గెలాక్సీ లిజర్ సింబల్ ఏసి ఇక్కడి నుంచి మనలో కనెక్ట్ అవుతారు అన్నదనమాట. యాక్చువల్‌గా బేసిక్‌గా ఋతంబర అంటే ఏంటి? ఋతంబర అనేది ఒక విశ్వ జ్ఞాన కోశం. ఋతంబర అన్ని దివ్య సంకేతాలకి, అనుభూతులకి మూలం. ఋతంబర ఆధ్యాత్మిక దూర విద్యా విజ్ఞానం అది. ఇప్పుడు చూసారా మీకు ఇదివరకు కరస్పాండింగ్ కోర్సులని వచ్చాయి. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు డిగ్రీ కంప్లీట్ చేయాలంటే అన్నామలై యూనివర్సిటీ అలాంటియని కొన్ని యూనివర్సిటీస్ మీరు రిమోట్‌గా చేయొచ్చనమాట. ఇక్కడి నుంచి అప్లై చేసి యూనివర్సిటీకెళ్ళకుండా. అలాగే మీకు ఇంకొకటుంటది. ఏంటి? అది మనకి ఆహ్, ఆహ్, దూర విద్య అంటే ఏంటంటే ఒక టెలిపతి లాంటిదనమాట.
సేమ్ ఇది కూడా ఏంటంటే దూర విద్యా విధానం. ఇది ఒక టెలిపతే కాదు. మీరు దీంట్లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే అన్ని దివ్య సంకేతాలకి, అనుభూతులకి మూలం ఈ విజ్ఞాన భాండాగారం ఏదైతే ఉందో, ఈ ఋతంబర ద్వారా మీరు దాంతో కమ్యూనికేట్ చేయగలిగితే చేస్తారన్నమాట. ఇది ఎక్కడుంటుంది? అన్ని చోట్ల విశ్వమంతా వ్యాపించిన చైతన్యం ఎక్కడైనా ఉండి, ఎక్కడి నుంచైనా మాట్లాడగల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ. ఈ ఋతంబర అంటే ఏంటంటే దేవతలు, మహర్షులు, సాధకులు, మానవులు, జంతువులు ఇంకా జీవరాశుల, నిర్జీవరాశుల ఇది అన్నమాట పాయింట్. దీపక్ చోప్రా ఎక్కడి నుంచి పట్టాడు. ఈ నిర్జీవ రాశుల చైతన్యం అంటే నిర్జీవ రాశుల్లో చైతన్యం ఉంటుంది అని నమ్మే ఒక కల్ట్ ఏదైతే ఉందో, ఈ బుడబొక్కల కల్టో లేకపోతే ఏమంటారు మీరు, ఒక ఒక టైప్ ఆఫ్ ఒక 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 ఫూల్స్ పారడైజ్ అంటారన్నమాట మనం. వాళ్ళు ఏం చేస్తారంటే, లాస్ట్ టైం కూడా నేను సత్యాన్వేషి ఛానల్లో ఒకడు ఇలాగ ఆర్గ్యూ చేస్తున్నాడు. నిర్జీవ రాశుల చైతన్యం అంటే జీవరాశుల్లో చైతన్యం ఉంటుందని మనకు తెలిసిందే. మనకి కాన్షియస్‌నెస్ ఉంటది. నిర్జీవం అంటే ఏంటి రాళ్ళనమాట. రాళ్ళు, రప్పలు వాటిలో కూడా చైతన్యం ఉంటదంట. సో, వీటినన్నింటిని నిర్దేశించే ఒక దివ్య శక్తి జాలం. ఇది ఋతంబర అనమాట. ఇంకా చాలా ఉందనుకోండి, ఇదంతా చదవడం మనకి టైం వేస్ట్ ఇదంతా. సో, బేసిక్‌గా వాళ్ళ క్లెయిమ్ ఇదనమాట. సో, ఇందులో ఏం చేస్తదంటే, ఇది కేంద్రీకరింపబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైతే అతను తన గురువుతోనూ, దేవతా శక్తితోనూ కనెక్ట్ అవుతాడు. ఇదనమాట. సాధకుడు భూమ్రజ్యం అంటే మూడో నేత్రం. అంటే కనుబొమ్మల మధ్య మూడో నేత్రం ఉంటదని శివుడికి ఉన్నట్టుగా. అలాగే ఉండి సృష్టి సంకేతాలు వస్తూ, పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి. అంటే ఇమ్మీడియేట్‌గా ఒక్కసారి మీకది ఓపెన్ అయిపోయిందనుకోండి, ఆ ఫ్లడ్ గేట్స్ లాగా. అది గనక మీరు ఓపెన్ చేసినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారా, మీరు మనకి ఎప్పుడైనా మీరు కస్టమర్ సర్విస్‌తో కనెక్ట్ అయినప్పుడు అలౌ మీ అని చెప్తాడు కదా! అదర్ సైడ్ ఉన్న ఒక వ్యక్తి. మీరు అతన్ని మీరు అలౌ చేశారనుకోండి, హి విల్ కంట్రోల్ యువర్ కంప్యూటర్. సేమ్ అలాగే ఒక్కసారి గనక ఈ ఈ దివ్య శక్తిని గనక మీరు కంట్రోల్ చేయగలిగితే సంకేతాలు వస్తూ పోతూ ఉంటాయన్నమాట. అతను లేక ఆమె భూత, భవిష్యత్, వర్తమానాలకు అతీతంగా విషయాలను దర్శించగలరు. ఏదైనా తెలుసుకోగలరు. అంతే. ఇయన్నీ ఇంక అన్ని తర్వాత చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. భూత, భవిష్యత్, వర్తమానాలకి అతీతంగా విషయాలను దర్శించగలరు. అంటే మీకు ఇప్పుడు మనం ప్రెజెంట్‌లో ఉన్నాం గనక మనం పాస్ట్‌కి ఎళ్ళాలి. అలాగే ఫ్యూచర్‌ని కూడా మనం దర్శించలేమన్నమాట. కానీ వీళ్ళు దర్శించగలుగుతారు. ఎలాగా? అప్పుడు మన చూసారా ఎలక్షన్‌లో తెలంగాణలోని బీఆర్ఎస్ వస్తదని చెప్పాడు కదా! అయన్నీ మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారనమాట. అదొకటి. అలాగే ఇప్పుడు రామాయణం రాసినప్పుడు వాల్మీకి ఆల్రెడీ జరిగిపోయిన రామాయణాన్ని మళ్ళీ బ్యాక్‌కెళ్ళి దర్శిస్తాడు. రామాయణం ఆల్రెడీ జరిగిపోయింది. నారదుడు చెప్పేటప్పటికి. కానీ అతను మళ్ళీ బ్యాక్‌కెళ్తాడనమాట టైంలో. సేమ్ అలాగే వీళ్ళేం చేస్తారంటే భూత, భవిష్యత్, వర్తమానాలకి అతీతంగా మీరు తెలుసుకోగలుగుతారనమాట. సో, దిస్ ఈస్ వాట్ ద బేసిక్ క్లెయిమ్ ఈజ్. మిగతాగా చాలా చెత్త ఉంది. ఇదంతా చదవడానికి టైం లేదు. సో, ఇక్కడితో నేను ఆప్ చేస్తాను ప్రెజెంటేషను. తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను మీకు. యాహ్! దట్స్ ఆల్ అండి. శరత్ గారు ఉన్నారా మీరు లైన్‌లో? యాహ్! ఉన్నానండి. యాహ్! దట్స్ ఆల్. సో, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఋతంబరని అలాగే ఈ కాస్మిక్ కాన్షియస్‌నెస్ ఇది బేసిక్‌గా కాస్మిక్ కాన్షియస్‌నెస్సే గదా! హ్మ్. ఈ డిస్క్రిప్షన్ గూడా. సో, ఇప్పుడు చూడండి, అన్ని చోట్ల విశ్వమంతా వ్యాపించిన చైతన్యం. విశ్వమంతా వ్యాపించిన చైతన్యం కాస్మిక్ కాన్షియస్‌నెస్. కరెక్ట్. ఎక్కడైనా ఉండి, ఎక్కడైనా మాట్లాడగల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ ఋతంబర. సో, ఇదే బేసిక్‌గా యూ నీడ్ టు టాప్ ఇంటూ దిస్ కాస్మిక్ కాన్షియస్‌నెస్. ఇప్పుడు ఈ కాన్షియస్‌నెస్ అని అనకుండా కొంతమంది ఏమంటారంటే ఇదే ఎనర్జీ ఫీల్డ్ అంటారు. ఇప్పుడేమంటున్నారు, ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు మన కాస్మాలజీలో మనకి యూనో మొత్తం మీరు చూస్తే గనక లైక్ ఐ థింక్ ఇట్స్ లైక్ వాట్ 60% ఆఫ్ ద కంటెంట్ ఇన్ ద యూనివర్స్ ఇస్ లైక్ డార్క్ ఎనర్జీ అంటారు కదా మామూలుగా. సో, ఇది దాన్ని లింక్ చేస్తారు దీనికి. హ్మ్. సో, మామూలుగా మీరు మామూలుగా ఎనర్జీ బడ్జెట్ చూస్తే ఐ థింక్ 50-60% డార్క్ ఎనర్జీ ఉంటుంది. రఫ్‌లీ 45% ఎంతో 35% డార్క్ మ్యాటర్ ఉంటుంది. మిగిలిన 4-5% మనం చూస్తున్న మ్యాటర్ మామూలుగా. మీరు కాస్మాలజీలో కంటెంట్స్ ఆఫ్ ది యూనివర్స్ చూస్తే ఓవరాల్‌గా. అవును. మనం చూసే 95% మ్యాటర్. 95% మాత్రమే మనకి ఏంటి ద కాంబినేషన్ ఆఫ్ డార్క్ ఎనర్జీ అండ్ డార్క్ మ్యాటర్ ఉంటుంది. ఓన్లీ మిగతాదే బేరియానిక్ మ్యాటర్ ఉంటుంది. బేరియానిక్ మ్యాటర్ అంటే బేరియాన్స్‌తో ఉన్న మ్యాటరు. మీరు, నేను
ఈ ఫోటాన్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ గెలాక్సీస్, బ్లాక్ హోల్స్ అన్నీ కలిపి మొత్తం అంతా కలిపి 4% visible బేరియానిక్ matter. మ్యాటర్ ఉంటుంది. మిగతా జస్ట్ లైక్ 0.9% 1% ఫోటాన్స్ ఉంటాయి. లైట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మేకప్ అది చూస్తే. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ డార్క్ ఎనర్జీ అని ఉంది కదా, నువ్వు అదే కాస్మిక్ కాన్షియస్నెస్ అని కూడా అనుకోవచ్చు అన్నది ఒక క్లెయిమ్. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్వాంటమ్ మెకానిక్స్ నుంచి తీసుకొస్తారు, అంటే ఫిజిక్స్కి లింక్ చేయడానికి. అందులో వాళ్ళు అనేది ఏంటంటే కాస్మిక్ ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్లో మనకి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అన్ అబ్జర్వర్ ఎఫెక్ట్. అదేంటన్నది నేను చెప్తాను తర్వాత. సో ఈ అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది బేసిక్గా కాన్షియస్ అబ్జర్వర్స్ ఎలా అబ్జర్వ్ చేస్తే దాన్ని బట్టే ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి అన్లెస్ దెర్ ఈస్ సమ్ టైప్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద యూనివర్స్, లేకపోతే కాన్షియస్నెస్ అనేది ప్రైమ్ అవుతుంది. అది ఉంది కాబట్టే అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది వస్తుందని. ఆ కాన్షియస్నెస్సే ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అని, విచ్ ఈస్ అగైన్ రొతంబర, లేకపోతే యూ కెన్ కాల్ ఇట్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఇందాక జగ్గి వసుదో చెప్పాడు చూడండి, అలైన్మెంట్ బాగుండాలి. దేనికి అలైన్మెంట్ బాగుండాలంటే ఈ కాస్మిక్ కాన్షియస్నెస్కి అలైన్మెంట్ బాగుండాలండి. పర్ఫెక్ట్ జామెట్రీ అంటుంటాడు కదా, అదంతా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద హోల్ స్కీమ్ అనేది ఇలా క్వాంటమ్ మెకానిక్స్ లింక్ చేస్తారు. పర్ఫెక్ట్ జామెట్రీ అనే పదం మనకి ప్లేటో చెప్పాడని చెప్పాను కదా మీకు. ఐడియల్ అంటే మనకు ఫార్మ్స్ అని అక్కడ నుంచి తీసుకున్నారు. ఏంటి ఈ కాన్సెప్ట్ ఎవరన్నా సరే మీకు ఎల్స్వేర్ దేర్ ఈస్ ఎ పర్ఫెక్ట్ సర్కిల్ సమ్వేర్. ఆ సర్కిల్ అన్నది మీరు ఊహలోనే ఉంటుంది అనమాట. అది అక్కడి నుంచి మనకి మనం ప్రపంచంలో చూసే సర్కిల్స్ ఏదైనా సరే ఇంపర్ఫెక్ట్ సర్కిల్స్ అనమాట. ఈ పర్ఫెక్ట్ జామెట్రీ అలైన్మెంట్ అన్న కాదండి. ఇప్పుడు పర్ఫెక్ట్ సర్కిల్ కి మామూలు సర్కిల్ కి తేడా ఏంటి? అదే ఇది ఏంటంటే ఒక ఐడియా అన్నదాన్ని మనం చాలా ఎంతో పర్ఫెక్ట్ గా ఊహించుకోవచ్చు, ఎందుకంటే అది ఊహలో ఉంది కనుక. ఇంకొకటండి, పర్ఫెక్షన్ అనేది అది అది హ్యూమన్ సెంట్రిక్ వాల్యూ కదా. అది మనం ఇప్పుడు నేను దేని పర్ఫెక్ట్ అనుకుంటాను దేన్ని మీరు అన్నదాన్ని బట్టి ఉంటుంది. మీరు కంపేర్ చేసినప్పుడే మీకు పర్ఫెక్షన్ తెలుస్తుంది. ఇంకో దాంతో కంపేర్ చేసినప్పుడు there is nothing like perfect geometry. Geometry is geometry. అంతే. ఇప్పుడు ఇదేదో పర్ఫెక్ట్ జామెట్రీలో తిరుగుతుంది ఏదో అంటున్నాడు కదా, ఏం తిరుగుతుంది? ఎలాంగేటెడ్ ఆర్బిట్ అండి, ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంది. అది పర్ఫెక్ట్ అంటే ఏ రకంగా పర్ఫెక్ట్ కాదు అది. ఇతని ఐడియాలు ఎక్కడి నుంచి వచ్చింది చెప్తున్నాను. ఇవన్నీ న్యూ ఐడియాస్ కాదని చెప్పడానికి, నేను ప్లేటో నుంచి కాపీ కొట్టారని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. వీళ్ళు ఉపయోగించే పదాలు సొంత పదాలు కూడా కాదు. సొంత పదాలు కూడా కాదు. అదే చెప్పేది. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు చేసేది అదేం కాదు కదా. ఇప్పుడు జగ్గి ఈ బిర్యానీ అమ్మడానికి, మెడిటేషన్ బిర్యానీ అమ్మడానికిను ఈ క్వాంటమ్ మెకానిక్స్ కి, డార్క్ ఎనర్జీకి ఇవేమి లింక్ లేని అంశాలు ఇవన్నీ. అలాగే టీవీ ట్యూన్లు చేసుకోవడాను, మన బ్రెయిన్ అనేది టీవీ కాదు. అదేమి దానికి యాంటీనా లేదును. ఎవడో చెప్పాడు ఏంటది ఏంటది శిఖ పిలక అంటారు కదా, అది యాంటీనా అని చెప్పని. అది రుతంబర్తో ఒక మాట్లాడుతుందని. ఇంకా ఎవడి క్రియేటివిటీ, ఎవడి కామెడీ క్రియేటివిటీ వాడిది అన్నట్టు ఉంటుంది ఇంకా. సో విభూది నామాలు, వైఫై సిగ్నల్స్ ఇవేం కావు కదా. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, రైట్? సో ఇది కూడా విన్నాను నేను. నాకు తెలిసి దీని గురించి మనం టోరీ సైన్స్ అవర్లో కూడా మాట్లాడాం. శిఖ పెడతారు కదా, శిఖ అనేది అది యాంటీనా లాంటిది. అది ఈ రుతంబర్తో మాట్లాడుతుంది, అది కనెక్ట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది యాంటీనా లాగా. అంటే ఇది వరకు మనకి తోక ఉందనుకోండి, తోక ఉంటే హనుమంతుడికి తోక కానీ, లేకపోతే ఇది వరకు కొన్ని యానిమల్స్ కానీ తోక ఉన్నప్పుడు ఆ తోక కూడా యాంటీనే కదా, పైన ఉండే బదులు కింద ఉంది అంతే. అనుకోవచ్చు కావాలంటే. ఏముంది అంటే ఒకవేళ అంటే వీళ్ళు ఇప్పుడు చూడండి, డాగ్ మసాజ్ అని చేస్తారు కదా, పెట్స్కి మసాజ్ చేస్తారు. అట్లా వీళ్ళు పెట్స్ కూడా మెడిటేషన్ నేర్పదలుచుకుంటే అది కూడా అంటారు వీళ్ళు. వాటికి బై ఇట్ సెల్ఫే వాటికి రుతంబర్తో లేకపోతే కాస్మిక్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అయ్యే డివైస్ ఉంది, అదే టైల్ అని చెప్పాను, అదే తోక అని చెప్పాను. మన గాడ్జిల్లా మూవీలోనే దానికి పెద్ద తోక ఉంటుంది అనమాట. అది ఒక ఆల్రెడీ ఆ ఫైర్ ని బ్రీతింగ్ చేసినప్పుడు, లేకపోతే అది దాని మెయిన్ ప్రైమరీ వెపన్ చేసినప్పుడు అవన్నీ పైన ఎలుగుతూ ఉంటాయి, గ్లో అవుతుంటది, అన్ని గ్లో. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటారండి, మనం అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాక్టికల్గా మనం చూస్తే ఇప్పుడు ఇలాంటివి విన్నాం అనుకోండి, ఇప్పుడు ఇది రకరకాల ఫ్లేవర్స్లో కూడా రేపు పొద్దున్న తీసుకురావచ్చు. ఇప్పుడు ఇందాక ఆయన తేజ గారు అన్నారు దీన్ని ఆయన వాట్ ఎవర్ టిప్పింగ్ పాయింట్ అన్న ఐడియాతో లింక్ చేసుకున్నారని చెప్పని. నేను తేజ గారిని తీసుకోవాల్సిందే. ఇంకో 2-3 పాయింట్లు ఒకవేళ జాయిన్ అవుతే ఒకసారి జాయిన్ అవ్వండి. మీరు జర్నీలో అన్నారు కదా, అసలు మీరు ఎటువంటివి చూసారో కల్ట్స్ ఇంకా చాలా ఎక్స్ట్రీమ్. దీపక్ చోప్రా దగ్గర ఆపేశారు మీరు.
ఇంకోసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వండి ఒకసారి. ఆ తర్వాత మీరున్న ఇప్పుడు ఇంకొకటండి ఈ కల్ట్ ఇప్పుడు చూసారా ఈ 'ఋతంబర' అనే దాంతోని ఈ 'మదనపల్లి' బ్యాచ్ వాళ్ళు దీని నుంచి ఇన్‌స్పిరేషన్ అవ్వలేదు అనడానికి ఏంటసలు ఆర్గ్యుమెంట్? ఇలాంటివి చూసే వాళ్ళు ఆ స్టేజ్‌కి వెళ్ళుండొచ్చు కదా! వాళ్ళు ఋతం దెర్ ఈస్ ఎవిడెన్స్ దట్ దే వర్ ఫాలోవర్స్ ఆఫ్ జగ్గి వాసుదేవ్. హ్మ్. ఒకటి. అండ్ నెక్స్ట్ దిస్ గై జగ్గి వాసుదేవ్ ఇవన్నీ మాట్లాడతాడు కదా! నేను చనిపోయిన శవాలని తిరిగి మళ్ళీ యానిమేట్ చేయగలుగుతాను. నెక్స్ట్ ఏంటంటే అదేంటది యూ కెన్ అవాయిడ్ గ్రావిటీ ఒకటి చెప్పాడుగా గ్రావిటీని మనం అవాయిడ్ చేయగలుగుతామని. యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ అన్‌అవైలబుల్ ఫ్రమ్ గ్రావిటీ అది అన్నాడు ఇలాగే. ఇలాంటివి చాలా మాట్లాడాడు ఇంకొకటి జగ్గి ఉందండి. వాసుదేవ్. ఇంకొకటి ఏం చేస్తానంటే నేను ఇంకొక లాస్ట్ వీడియో ఉంది. అది 2 మినిట్స్ ఉంటది. అది కూడా నేను ఒకసారి ప్లే చేసిన తర్వాత మన కంప్లీట్ ఇదంతా అయిపోతుంది. నేను ఇంతకుముందు ఏం ప్లే చేశాను లాస్ట్ ఒకటి ప్లే చేశాను కదా! ఇది ఏది ప్లే చేశానో గుర్తులేదు. 'సద్గురు యూనివర్స్ రితంబర' ఇది రితంబర చేయాలనుకుంటా నేను. యాహ్! రైట్ ఇది. ఆ! The nature of the universe can be grasped if you know the language of the inanimate, every form, how it is made, you bring your whole system to a certain level of stillness, not being in a hyperventilated state, then your perception goes on increase. Then you begin to understand various reverberations that are happening around you. All the subsonic sounds in which the animals are communicating becomes very obvious to you. సబ్సోనిక్ సౌండ్స్ యానిమల్స్ కమ్యూనికేషన్ వాడేసాడండి రివర్బరేషన్ అంటే వైబ్రేషన్ వచ్చాడు. అదే. ఒకసారి These మధ్యలో are referred to as different dimensions of stillness. How can stillness be of different dimensions? For example, in our experience, if you're normally a human being is breathing somewhere 12 to 15 times per minute, breath is very directly connected to how the mental fluctuations happen. I don't know if science has explored this, but in our experience it's very much there. Suppose naturally, not by effort, by doing the right kind of things with your system, naturally if your breath drops below 11, then you begin to understand various reverberations that are happening around you in terms of all the subsonic sounds in which the animals are communicating becomes very obvious to you. If your breath drops below 9, naturally, without controlling it, then what the plants are exuding, the plant life, what it is doing, becomes very obvious to you. If your breath drops below 6, కోమాలోకి ఎప్పుడు వెళ్తాడు మనిషి ఎంత then what the inanimate things, how they're reverberating. This is known as Ritambara Pragna. That means వచ్చింది the రితంబర. reverberations of every form and the sounds attached to it వీళ్ళంతా become ఒకే very స్కూల్ clear to వెళ్ళారండి. you. Or in other words, అందరూ అదే. the nature of ఆ the పాయింట్ చెప్పడానికే ఈ universe వీడియో. can అందరూ be ఒకరి దగ్గర grasped నేర్చుకున్నారు బిర్యానీ. if you know the language of the inanimate, every form, how it is made, what is its nature, what it is right now and what it will evolve into or what it was yesterday and what it is evolved into, all this is becoming apparent to you. As the concerns of survival recede, ఆ వాడికి యాక్చువల్గా హాలుసినేషన్ human beings మొదలైపోతాయి. will naturally evolve into perceiving యాహ్! higher రైట్. things. But the important thing is the level of static, because breath is a survival process. If you sit still, it goes down. నేను మధ్యలో ఆపుతానండి. మీరేమన్నా చెప్పాలనుకుంటే ఆపి చెప్దాము. మీరు ఇంతకుముందు అన్నారు కదా! Yeah, ఇది మీరు చూడండి ఇదంతా ఎట్లా ఉందంటే ఫ్లేవర్ బేసిక్ ఇతను చెప్తుంది ఏంటంటే ఇతను మెడిటేషన్ ప్రాక్టీస్ ఏదైతే చేస్తాడో దానివల్ల రెస్పిరేషన్ రేట్ తగ్గుతుంది చెప్తున్నాడు కదా. అవును. హ్మ్. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నిటికన్నా పెద్ద అధ్వానమైన బుల్షిట్ ఏంటంటే నాన్సెన్స్ ఏంటంటే ఇక్కడ మనం కళ్ళు మూసుకుని మనం బ్రెత్ తగ్గిస్తేనే పెంచితేనో లేకపోతే మనం స్టిల్ మనం మన ఓవరాల్ గా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూడకుండా కళ్ళు మూసేసుకుని చెవులు వినిపించకుండా చేస్తే మనకి బయట ప్రపంచం గురించి తెలుస్తుంది అనుకోవడం అనేది దట్ ఈస్ ద అల్టిమేట్ నాన్ సెన్సికల్ క్లెయిమ్ ఇన్ దిస్. మనకి ప్రపంచం గురించి ఏమైనా అర్థం అవ్వాలంటే మనకి అబ్జర్వేషన్ మీద అన్ని సెన్సెస్ పెట్టి అబౌవ్ దట్
మోర్ ఇంపార్టెంట్లీ లాజిక్, మ్యాథమెటికల్ లాజిక్, abstract లెవెల్ థింకింగ్, లాజికల్గా దాన్ని అనలైజ్ చేసి ఎంపిరికల్గా అనలైజ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ప్రపంచం ఏ అర్థమైనా. గత 400 సంవత్సరాల నుంచి మనకి ఏదైతే వాట్ ఎవర్ వి సా ద వాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్, అది దీనివల్ల అయింది, ఈ ప్రాసెస్ వల్ల అయింది. అంతేగాని కళ్ళు మూసేసుకుని చెవుల్లో దూదులు కుక్కేసుకుని మామూలు మన సెన్సెస్ బాగా హైట్ అండ్ సెన్స్ ఆఫ్ సెన్సెస్ లో కాకుండా బ్రీత్ తగ్గించేసుకుని కామాలోకి వెళ్ళిపోతే మనిషి తెలుసుకునే విషయాలు కావు. ఇది ఫస్ట్ పాయింట్. సో దెర్ ఆర్ నో అదర్ వేస్ ఆఫ్ నోయింగ్. ఇవన్నీ అదర్ వేస్ ఆఫ్ నోయింగ్ లోకి వస్తాయన్నమాట. అంటే ఏంటంటే మనం కళ్ళు మూసుకుని మనం ఏంటంటే మన బ్రెయిన్ మనకి ఏం చూపిస్తుందో కెమికల్ ప్రాసెస్ లో పార్ట్ కింద, బయోకెమికల్ ప్రాసెస్, దాని నుంచి మనం యూనివర్స్ గురించి ఏదో అర్థం చేసుకోవచ్చు అనేది చాలా పెద్ద దట్ ఈస్ ద అల్టిమేట్ నాన్ సెన్సికల్ క్లెయిమ్ ఇన్ దిస్ హోల్ థింగ్. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మనకి తేజ గారు శామ్ హ్యారిస్ ని కూడా మెన్షన్ చేశారు. యాక్చువల్గా శామ్ హ్యారిస్ ఒక పుస్తకం రాశాడు స్పిరిచువాలిటీ మీద. అది స్పిరిచువాలిటీని క్రిటిసైజ్ చేస్తూ రాసిన బుక్ కాదు యాక్చువల్గా. అది ఆ బుక్ పేరు వేకింగ్ అప్. యాక్చువల్గా అతని పాడ్కాస్ట్ కూడా మొదట్లో దాని పేరు వేకింగ్ అప్ విత్ శామ్ హ్యారిస్ అని ఉండేది. ఇప్పుడు దాని పేరు మార్చాడు, కానీ ఇప్పుడు మేకింగ్ సెన్స్ విత్ శామ్ హ్యారిస్ అని మార్చాడు. బట్ ఈ వేకింగ్ అప్ లో ఏంటంటే శామ్ హ్యారిస్ యాక్చువల్గా టిబెట్ బుద్ధిస్ట్ ఈ టైప్ మెడిటేషన్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంతా చేశాడు. సో అంటే హీ టాక్స్ అబౌట్ ఇట్, అంటే దాని ప్రాసెస్, అది ఏంటో ప్రాసెస్, అది ఏం చేస్తుంది, ఏం చేయదు, ఓవరాల్గా మనం న్యూరో సైన్స్లో చూస్తే కనుక దాని రిలవెన్స్ ఏంటి, అది ఎంతవరకు చూడాలి అన్న దాని గురించి రాశాడు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు మన బ్రెయిన్ అనేది మనకి రియాలిటీ ఏం చూపించదండి. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను చూడండి, మనం గోడ చూస్తాం మనం, రైట్? గోడలో ఆటమ్స్ చూడం మనం. అలాగే మీరు మామూలుగా చూసారు అనుకోండి, యాక్చువల్గా ఆటమ్స్ ఆర్ లైక్ 99% ఎంప్టీ స్పేస్ కదా. అంటే ఏంటి, మనం ముందున్న గోడ కూడా ఇట్ ఈస్ 99% ఎంప్టీ స్పేస్. కానీ మన గోడని 99% ఎంప్టీగా చూడం మనం, రైట్? వి లుక్ ఇట్ లైక్ ఎ సాలిడ్ బ్లాక్ ఆఫ్ వాల్, రైట్? అది ఎందుకలా చూస్తామంటే మన బ్రెయిన్ అనేది అగ్రిగేట్స్ పర్సెప్ట్ చేస్తుంది. మన బ్రెయిన్ అనేది అగ్రిగేట్ లెవెల్లో పెర్సీవ్ చేస్తుంది నేచర్ని, అండ్ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్, దట్ ఈస్ ఓకే. పాయింట్ ఏంటంటే అందుకనే మనకి లాజిక్ ఉంది. అందుకనే మన బ్రెయిన్ అంటే మన సెన్సెస్ అనేవి, మన కళ్ళు అంటే మన విజువల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్, ఆ విజువల్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు అట్లా చూపించిన దాన్ని గోడని వీ కెన్ స్టిల్ ట్యాప్ ఇన్ టు అవర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ద లాజికల్ ఎబిలిటీ దట్ ఇట్ హ్యాస్. అండ్ మన లాజిక్ని, మ్యాథ్ని, ఫండమెంటల్ రూల్స్ని అర్థం చేసుకోగలిగితే వీ కెన్ డెడ్యూస్, వీ కెన్ ఇన్ఫర్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ఇండీడ్ ద గాడ్ అనేది కూడా 99% ఎంప్టీ స్పేస్ అంది. నేను ఎట్లా చెప్పాను ఇందాక. సో మనం లాజికల్ లెవెల్లో రియాలిటీని పెర్సీవ్ చేస్తాం మనం. దట్స్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్. సబాటమిక్ పార్టికల్స్ లోకి వెళ్ళి ప్రతిదీ మనం విజువలైజ్ చేయాల్సిన పని లేదు. మేట్రిక్స్ లో విజువలైజ్ చేయాల్సిన పని లేదు, చెయ్యలేం కూడా. దట్ ఈస్ ఇన్కేపబిలిటీ. అంటే ఇది ఎలా ఉందంటే మీరు సుత్తివాడి మేకులు లాగుతాను అన్నట్టుంది. ఎస్. ఇంకా కొద్దిగా కంటిన్యూ చేస్తానండి. ఇది అయిపోతుంది, ఇంకొక 2 minutes ఉంది. ఇది అయిన తర్వాత మీరు ఇంకా మిగతా కామెంటరీ యాడ్ చేయొచ్చు. The more still your body becomes, the less you breathe. If you bring your whole system to a certain level of stillness, not being in a hyperventilated state, then your perception goes on increasing. So as the stillness deepens, these are referred to as, traditionally there are various ways in which it is presented. It is usually called as it's called Rudra, Hara and Sadashiva. One is still but he's vibrant, he's roaring. Another is still but he's in activity still. Another is absolutely still. Now always that which is absolutely still is referred to be as the ultimate intelligence. Everything else, in its anxiety to be active, it is sacrificing its intelligence at a certain level to be in a state of action. But that which is absolutely still is considered the highest intelligence. It is only in Eastern mysticism, the source of creation is been always celebrated as the highest intelligence. This is the biggest mistake I think modern societies have made is, people were told God is compassion, God is love, God is generosity. These things mean something to you only when you don't have them. If you're not loved, you will look up, God should love you. If you're not fed well, you want a generous God. If you are down in some way, you want a compassionate God. But if you don't make any assumptions,
If you look at a blade of grass, if you look at a flower, if you just look at the structure of an atom, one thing is, the source of creation is the highest level of intelligence that you can ever recognize anywhere. If you look at the creation, it is smack with intelligence all over the place. If we had only told people God is intelligence, we would have had a more sensible world. That's what I'm thinking, and that's what I'm trying to bring it into people's experience, that the source of creation is the intelligence. If you recognize that, you try to emulate that. అదండి. సో వీడు సో చూసారా? ఆబ్వియస్లీ మీరు చూసారా, సోర్స్ ఆఫ్ క్రియేషన్ ఇస్ ద హైయెస్ట్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ గాడ్ అన్నాడు కదా. అదే అన్నాడు. ఇంకో పాయింట్ కూడా చూసారా? వీడు వీడియోలో కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీడు వెస్టర్న్ భక్తుల్ని టార్గెట్ చేస్తున్నాడు. అందుకే చూసారా, అవును. గాడ్ ఇస్ కంపాషన్, అవును. లవ్, ఈ లుక్ అప్. మీ అమెరికా బిర్యానీ కన్నా నా కోయంబత్తూర్ బిర్యానీ బాగుంటుంది అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. చూసారా, అంటే వీడి దగ్గర ప్రతి చోట కూడా మీరు నిశ్చితంగా పరిశీలిస్తే ఒక బిజినెస్ టాక్టిక్ ఉంటదనమాట. వాడు వర్డ్స్‌లో మీరు కనిపెట్టొచ్చు. అదొకటి. రెండో విషయం ఏంటంటే, ఈ ఈ ట్యాపింగ్ అని ఇంకోటి చెప్పాడు కదా! ఎనర్జీ అన్నది అంటే ఒక సెన్సిబుల్ ఇంటెలిజెన్స్ అని. ఉపయోగించే పదాలు ఫిజికల్‌గా చూసావా, పర్సనల్ గాడ్స్ ఉంటారు చూసారా? రామ, కృష్ణ, లేకపోతే మనకి ఇంకెవరో బ్రహ్మ గాని, ఇంకా మనకి ఈ ఈశ్వర, ఇటువంటి వాటిలకి లింక్ చేయకుండా ఒక టైప్ ఆఫ్ కాన్షియస్‌నెస్, ఇంటెలిజెన్స్, లేకపోతే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అన్న టర్మ్స్‌లోనే యూజ్ చేస్తాడు ఎక్కువగా. ఎందుకంటే కాదండి, నాకు సోర్స్ ఆఫ్ క్రియేషన్ అంటే ఇంటెలిజెన్స్ ఏంటండి? అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏమనుకుంటున్నాడు అంటే ఇతను? అదొకటి. ఇంకొక చిన్న పాయింట్ చెప్తానండి. మీరు చాలా యాహ్! యాడ్ చెప్పండి, చేసే చెప్పండి. ముందు ప్రెజెంటేషన్ పార్ట్ అయిపోతుంది. ఏమవుతుందంటే ఇక్కడ ఇంకొకసారి నేను షేర్ స్క్రీన్ అండ్ దెన్ విండో అండ్ దిస్ పార్ట్. ఇటు ఒక చిన్న చెప్పాడు చూసారా, బ్రీతింగ్ కనిపిస్తుందా మీకు ఇది? యాహ్! బ్రీతింగ్ అన్నది చెప్పాడు చూసారా, ఇఫ్ ఇట్ ఈస్ బిలో 9, బిలో 12 అని చెప్పాడు, గుర్తుందా మీకు? అవును. అంటేనంటే ఇప్పుడు జనరల్‌గా మనకి ఇది పీడియాట్రిక్ రెస్పిరేటరీ రేట్స్ అనమాట ఇది. ఇన్ఫెంట్స్ రేట్ ఎంత పర్ మినిట్ 30, 60 అలాగా. మనకి టాడ్లర్‌కి అయితే 24-40. అలాగే మన ప్రీ స్కూల్, స్కూల్ ఏజ్, అడల్ట్సెంట్‌కైతే 12-18 ఇయర్స్ వాళ్ళకైతే 16 ఇదనమాట. ఇది చెప్తున్నాడు ఇది. ఈ బిలో 12 అయితే జరిగేది ఏంటంటే, మీకు 9 గనక ఆ రేంజ్‌లోకి వచ్చినట్లయితేనంట మీకు కామ్ స్టిల్‌నెస్‌లోకెళ్ళిపోతే మీకు యానిమల్స్ ఏం మాట్లాడుకుంటున్నా వినిపిస్తాయన్నమాట. అంటే ఆ! ద వే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అంటున్నాడు. అవును. ప్రాపంచిక విషయాలు తెలుస్తాయి అంటున్నాడు ఇతను. అది దట్ ఈస్ ద అన్నాడు. కానీ ప్రాబ్లమ్ రైట్. చూడండి, దట్ ఈస్ నాట్ మెడికల్ మెంటల్. టర్మ్స్‌లోని క్రిటికాలిటీ గనక చూడండి, ఇందులో రకరకాల స్టేజ్ ఉంటాయి. స్టేబుల్ స్టేజ్ అయితే నార్మల్ ఎయిర్‌వే అనమాట. మనకి పొటెన్షియల్లీ అన్‌స్టేబుల్ అండ్ క్రిటికల్. ఏమవుతుందంటే మనకి సివియర్ ట్రామాటిక్ ఇంజ్యూరీ అవుతుందనమాట విత్ రెస్పిరేటరీ అరెస్ట్ ఆర్ కార్డియాటిక్ అరెస్ట్, మనకి శ్వాస గనుక తీసుకోపోతే. వీడేం చెప్తున్నాడంటే మనకి ఇవి గనక తగ్గుతూ ఉంటే వెళ్ళే కొద్దీ మనకి రకరకాల ఏమంటారు శక్తులొస్తాయని చెప్తున్నాడు మనకి. అవును. అంటే కొత్త గేమ్ మోడ్స్ కొత్తవి అన్‌లాక్ చేస్తా ఉంటున్నాడు. గేమ్ కరెక్ట్. లెవెల్స్. సో వీడు చేసే పని ఇదనమాట. అంటే యాక్చువల్‌గా ఏం చేస్తున్నాడంటే మనకి ఈ నార్మల్‌గా ఇప్పుడు హార్ట్ రేట్ మీకు పడిపోయిందనుకోండి, ఆక్సిజన్ మీకు పెడతారు కదా! ఎంత ఉంటది మీకు? 98% ఉండాలా? ఎంత ఉండాలి? 99 ఉండాలా ఆక్సిజన్ మీకు? 95 కన్నా ఎక్కువ ఉండాలి మామూలుగా. 95 కన్నా ఎక్కువ ఎస్టిమేట్. ఉండాలి కదా! 95% ఉండాలనుకోండి. ఓకే. ఉన్నట్టు. లేదు అంతకన్నా తక్కువైతే మీకు ఆక్సిజన్ ఎక్కిస్తారు మీకు. అంతే కదా! మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి. వీడేం చెప్తున్నాడంటే మీకు అలాగే మీ నార్మల్‌లో ఉన్న రేట్ ఏదైనా తగ్గిపోతే అది మీరు చేరుకుంటున్న ఒకానొక ఏంటి ఒక యోగిక్ స్టేట్ అది. దానివల్ల మీకు జరిగే ఇన్ని చెప్తున్నాడనమాట. సో వీడి దగ్గర పబ్లిక్‌గానే ఇంత చెప్తున్నాడంటే, వీడి దగ్గర ప్రైవేట్‌గా వెళ్తే వాళ్ళకి గ్రూప్‌లో ఇంకేం చెప్తారో చూడండి. ఇంకెంత ఏంటి బిర్యానీ రెసిపీస్ వండి వారిస్తాడో చూడండది. సో ఇప్పుడు కానీ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇతని దగ్గర ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వీళ్ళెవ్వరికీ ఆబ్వియస్లీ చింపాంజీలు ఎలా మాట్లాడుకున్నాయి, కుక్కలు ఎలా మాట్లాడుకున్నాయి, లేకపోతే యానిమల్ కమ్యూనికేషన్ ఎలా ఉందన్నది వీళ్ళకేం అర్థం కాదు. అది యానిమల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందనే దాని గురించి మనకి యానిమల్ బిహేవియర్ స్టడీ చేసేవాళ్ళు ఎంపిరికల్‌గా స్టడీ చేసేవాళ్ళు. అంటే ఏంటి, అబ్జర్వేషనల్‌గా స్టడీ చేసేదే మనకి దాన్ని బట్టే తెలుస్తుంది ఏం తెలిసినా. వీళ్ళు ఏం చేస్తారంటేనే, ఇప్పుడు మీరు ఆబ్వియస్లీ మెడిటేషన్ అంటే మనం మామూలుగా కామ్ డౌన్ అయితే గనక దెర్ ఈస్ అ సెన్స్ ఆఫ్ కామ్‌నెస్ దట్ గెట్స్ ఇండ్యూస్డ్. సో ఏంటంటే జనరల్‌గా ఇవాళ ఏంటంటే లైఫ్ స్టైల్ కొంచెం స్ట్రెస్‌ఫుల్ యాక్టివిటీస్, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉంటుంది కొంత లెవెల్‌లో. అది క్లినికల్‌గా సిగ్నిఫికెంట్ అవునా కాదా అంటే, ఎవరికైనా లైక్ క్లినికల్‌గా డిప్రెషన్ ఉండి అలా ఉంటే గనక అదేం వర్క్ అవ్వదు. మెడిటేషన్ అలోన్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ దెమ్ టు గెట్ క్యూర్డ్. అది ఇల్‌నెస్ కేటగిరీలోకి వస్తుంది. సో మహా అయితే అంతవరకునే. సో ఏంటంటే మహా అయితే కొంత లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, కొంత లెవెల్ ఆఫ్ స్ట్రెస్ లెవెల్ తగ్గొచ్చు ఏదో మైండ్‌ఫుల్‌నెస్ ప్రాక్టీస్ చేస్తే. అంతకు మించి ఏం ఉండదు. ఈ ఈ ఈ గేమ్‌లో హయ్యర్ లెవెల్స్ అన్‌లాక్ అవ్వడం, లెవెల్ 999 కంగ్రాచ్యులేషన్స్ యూ హావ్ అన్‌లాక్డ్ రితంబరా, ఈ టైప్ ఏమి ఉండవు.
దెర్ ఇస్ నో సచ్ థింగ్, దట్ ఈస్ ఆల్ ఫ్యాంటసీ. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే హీఈస్ నాట్ సెల్లింగ్ యాంగ్జైటీ రిలీఫ్. ఇతను యాంగ్జైటీ తగ్గిస్తాను, నీకు స్ట్రెస్ తగ్గుతుంది, నీకు కామ్ డౌన్ అవుతావు అని చెప్పి అమ్మట్లేదు ఈ బిర్యానీ అమ్మేది. ఇతను ఏమన్నాడంటే నువ్వు ప్రపంచం గురించి ఏమైనా తెలుసుకోవచ్చు, రియాలిటీ, నేచర్ ఆఫ్ రియాలిటీ నువ్వు పర్సూ చేయొచ్చు అన్న ఒక డెల్యూజన్ అమ్ముతున్నాడు ఇతను. సో దట్ ఈస్ ద ప్రాబ్లం, అది అక్కడ. సో ఒక ఇంటెలెక్చువల్ లెవెల్లో దట్ ఈస్ ద నాన్ సెన్స్ దట్ ఈస్ స్ప్రెడింగ్. ఏంటంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ డెల్యూషనరీ కల్చర్ దట్ ఈస్ ప్రాపగండా దట్ ఈస్ డూయింగ్. ఏంటంటే దట్ యు ఆర్ గోయింగ్ టు అన్లాక్ మోడ్స్ ఆఫ్ నేచర్. యు ఆర్ కంగ్రాచులేషన్స్, యు హావ్ అన్లాక్డ్ రితంబర. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే కంగ్రాచులేషన్స్, యు హావ్ అన్లాక్డ్ కాస్మిక్ కాన్షియస్నెస్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్, యు హావ్ సక్సెస్ఫుల్లీ ట్యూన్డ్ ఇంటూ అవర్ సర్వర్, అవర్ రితంబర సర్వర్. నాన్సెన్స్ దట్ ఈస్ బెట్లింగ్, ఇట్ ఈస్ డెల్యూషన్. అదే కరెక్ట్. వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒకసారి మీరు ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ సారి మీకు చూసారా, ఫస్ట్ ఒక అసిస్టెంట్ ఉంటాడు కదా బేసిక్ లెవెల్ వాడన్ని యోగా పోస్చర్స్ అని చెప్పేసిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు ఫీ కట్టాలి వాడి దగ్గర. అవును, ఇదంతా గతంలో సైన్స్ అవర్ లో మనకి వచ్చారండి కాలర్స్, వాళ్ళు కూడా ఇది చెప్పేవాళ్ళు. ఇదంతా ఏంటంటే ఈ అన్లాకింగ్ మోడ్స్ ఉంటాయి చూడండి, ఇదంతా ఎలాగంటే మీరు పర్చేజ్, అదేంటే ఇన్స్టోర్ పర్చేసెస్ అనమాట, ఇన్ యాప్ పర్చేసెస్ ఇవన్నీ. సో ఏంటంటే మీరు లోపలికి ఇంకా వెళ్ళాలనుకోండి, హయ్యర్ లెవెల్స్ అన్లాక్ చేయాలనుకోండి, రితంబర అన్లాక్ చేయాలంటే మీకు 5 లక్షలు 6 లక్షలు పెట్టేదో కొనాలి వాడి దగ్గర. అంటే మీ ఫ్రీ వర్షన్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ లైసెన్స్ ప్రీమియర్ వర్షన్ కొనాలంటే మీరు లైసెన్స్ కొనాలి కదా, పర్ మంత్ ఎంత పే చేసే ఉంటాయి కదా మన దగ్గర టూల్స్. అవును, అలాగా సో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఫ్రీయే, కానీ ఇన్స్టోర్ పర్చేస్ ఉంటాయి, మీరు ఆడాలంటే ఆట పే చేయాలన్నమాట. కరెక్ట్. సో అదే శ్రీకాంత్ గారు మీరేమైనా యాడ్ చేస్తారండి లాస్ట్ మినిట్? జస్ట్ 2 పాయింట్స్ అండి. ఒకటి, క్వాంటమ్ ఫిజిక్స్ లోపల మనకు స్ట్రింగ్ థియరీ ఉంటుంది కదండి. మామూలుగా వైబ్రేషన్స్ మనం అంటే స్పేస్ అండ్ టైం ఫ్యాబ్రిక్ లో వైబ్రేషన్స్ మాచియో కుక్కు థియరీ. దానికి ఆ వైబ్రేషన్స్ ని మనకు అసలు అది మనకు ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది ఐన్స్టీన్ చెప్పింది ఉంటుంది కదండి, ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి. దాన్ని వాడుకొని ఇప్పుడు ప్రెసెంట్ హీలీ డివైస్ అదేదో చేస్తున్నారు కదా. ఫ్రీక్వెన్సీ గురించి చెప్పింది ఈయన అనుకుంటా కదా, మన మాచియో కుక్కు స్ట్రింగ్ థియరీ కదా, న్యూ స్ట్రింగ్ థియరీ కూడా ఒకటి ఉంది ఆల్రెడీ. మ్యాటర్ ఈజ్ జస్ట్ చెప్పండి శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి. దాన్ని ఆ టైటిల్ ఉంటుంది కదండి, కోట్ చేసినవి. అదే చాలా కోర్స్ అనేవి వాళ్ళు చేసినారో కూడా తెలియదు మనకి. జస్ట్ జనరల్ గా బయట చేసే కోర్స్ అయితే ఉంటుందో అది వాడుకొని కంప్లీట్లీ ఇప్పుడు ఇది సైంటిఫిక్ అని చెప్పేసి ఈ హీలీ డివైస్ కాకుండా హీలీ డివైస్ అండ్ ఇటువంటి కేటగిరీలో వచ్చే చేస్తున్నారు. అండ్ యాక్చువల్ గా ఫ్రీక్వెన్సీ అంటే చాలా మంది అర్థం కాదంటే మెకానికల్ ఫ్రీక్వెన్సీస్ వేరు. జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఒక టైం లోపల ఎలా చేంజ్ అవుతున్నది, మ్యాగ్నిట్యూడ్ యొక్క డిఫరెన్స్ టైం లోపల ఎలా వేరీ అవుతుంది అని మనం ఒక టర్మినాలజీ లోపల ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీ అంటే సపరేట్ ఎనర్జీ అన్నట్టుగా వీళ్ళు ప్రాపగేట్ చేస్తున్నారు. అంటే మెకానికల్ లోపల మనకు వైబ్రేషన్ వచ్చే వైబ్రేషన్ ఆ ఫ్రీక్వెన్సీకి మామూలుగా ఎలక్ట్రికల్ ఇప్పుడు వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, అది దట్ ఈస్ ఆల్సో ఫ్రీక్వెన్సీ కదా, 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటిని అంత కలిపి ఫ్రీక్వెన్సీ అంటే ఒకటే అనుకొని అంటే జస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ తోనే వీటిని సాల్వ్ చేయొచ్చు. బట్ దాన్నే సెల్లింగ్ పాయింట్ గా పెట్టుకుని అమ్ముతున్నారు ఆ హీలీ డివైస్ లోపల ఇదే ఉందని చెప్పేసి. అండ్ ఆల్సో ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా పర్పెచువల్ మోషన్ ఇదొక స్కామ్ నడుస్తుంది కదండి. రీసెంట్ గా బీబీసీ తెలుగు లోపల వాళ్ళు కంప్లీట్ గా దే గాట్ ఫండింగ్ అండి. అంటే వాళ్ళు పర్పెచువల్ మోషన్ యూజ్ చేసి దే ఆర్ క్రియేటింగ్ ఎనర్జీ అని చెప్పేసి దే ఆర్ గాట్ ఫండింగ్. ప్లాంట్ అండి ఆల్మోస్ట్ చూస్తా అంటే కనీసం 10 లక్షల మీదనే, మినిమం 10 లక్షల మీదనే. ఈ పర్పెచువల్ మోషన్ మెషిన్ స్కామ్లు అండి మనకి ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు కొత్తగా జరగట్లేదు. నాకు తెలిసి నా హై స్కూల్ నుంచి లెవెల్ నుంచి నేను చూస్తున్నానండి. ప్రతి ఏడాది టీవీ ఛానల్స్ మనం చూడాలి, కానీ టీవీలో కవర్ చేస్తారు ఒకటి పర్పెచువల్ మోషన్ మిషన్ ఎవడో ఆ టైప్ లో ఫ్రీ ఎనర్జీ క్రియేట్ చేసేస్తున్నాడని. అవన్నీ స్కామ్లు ఆబ్వియస్లీ. దీని మీద ప్రోగ్రామ్ డబ్బులు కలెక్ట్ చేస్తారు, షాప్ మూసేస్తారు, అట్లా ఉంటాయి. దీని మీద కంప్లీట్ ప్రోగ్రామ్ చేసాం మనం ఒకసారి టోరీ దాంట్లోనే. తర్వాత ఇదంటే ఇప్పుడు మీరు ఈ బీబీసీ కూడా చూసారా, వాళ్ళు నిజంగా ఏదో అచీవ్ అయినట్టుగా వాళ్ళకి అవార్డు వచ్చినట్టుగా మేము దీనికి ఏంటి ఆల్రెడీ అప్లై చేసామండి దీనికి పేటెంట్ గురించి అన్నట్టుగా చెప్పారు చూసారా. ఆ కింద మేము కూడా కామెంట్స్ కూడా పెట్టాం అన్ని. అంటే ఎన్నో పెట్టినా నేను కూడా, కానీ చాలా కామెంట్స్ ఇప్పుడు హైలైటెడ్ కామెంట్స్ ఏమున్నాయని చూస్తా అంటే ఇదేదో గవర్నమెంట్ ఆపుతుంది, ఎందుకంటే కార్పొరేషన్ బెనిఫిట్ చేయడానికి ఇలాంటి ఎదగనియట్లేదు, గవర్నమెంట్ చేయాలని చెప్పేసి. అంటే బేసిక్ గా అసలు ఏదో రొటేషన్ అయితే కరెంట్ వస్తుంది అనుకోవట్లేదు. ఇప్పుడు ఎక్కువ కరెంట్ రావాలి, ఎక్కువ ఎనర్జీ రావాలి, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎక్కువ ప్రొడక్షన్ చేయాలంటే యూ నీడ్ అప్లై మోర్ ఎనర్జీ అనే విషయాన్ని కూడా తెలియట్లేదు. సింపుల్ కాన్సెప్ట్స్ కూడా అంటే పర్పెచువల్ మోషన్ మెషిన్ ఎందుకు వర్క్ అవ్వదు అంటానండి. ఇప్పుడు మనం ఒక బ్యాటరీ యూజ్ చేసి మనం ఇప్పుడు ఏదైనా తిప్పుతున్నాం అనుకోండి, రొటేట్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఆ రొటేషన్ నుంచి ఓవరాల్ గా మీరు ఇంకో మోటార్ తిప్పుతాం. దట్స్ హౌ పర్పెచువల్ మోషన్ మెషిన్స్ వర్క్. సో ఆ మోటార్ తిప్పి ఆ రొటేషన్ నుంచి మీరు మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మళ్ళీ దీన్ని తిరిగి మళ్ళీ దానికి ఫీడ్ చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు 5 వోల్ట్ నేను ఒక బ్యాటరీ తీసుకుని
దాని నుంచి నేను ఒక మోటార్ పెట్టాను అనుకోండి. మోటార్ ఏం చేస్తుంది, అది మెకానికల్ యూనో దాని మెకానికల్ వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మెకానికల్ వర్క్ వాడి మళ్ళీ నేను దాన్ని ఒక ఎలక్ట్రిక్ జనరేటర్కి నేను లింక్ చేస్తాను. లింక్ చేస్తే అది మళ్ళీ మీకు అది డీసీ మోటార్, డీసీ జనరేటర్ పెట్టాను అనుకోండి, మళ్ళీ దీనికి 5 volts జనరేట్ చేసింది అని చెప్పి దీనికి కనెక్ట్ చేసేస్తానంట. పాయింట్ ఏంటంటే మీకు ఆ డీసీ జనరేటర్ ఇప్పుడు 5 volts జనరేట్ చేయదు చివరకు ఉన్నది. లాస్లెస్ మిషన్ కాదు కదా ఇప్పుడు ఏది లాస్లెస్ మిషన్. ఒకటి సింప్లీ బికాస్ అంటే మీ ఇంజనీరింగ్ బాగాలేకపోవడం వల్ల కొంత లాస్ ఉండొచ్చు, ఒకటి ఉంటుంది. అంతేకాకుండా బట్ ఆబ్వియస్లీ కొంత దెర్ విల్ బి సమ్ లాస్ బికాస్ ఆఫ్ హీట్ డ్యూ టు హీట్. దాన్ని మీరు యూస్ఫుల్ వర్క్ కింద కన్వర్ట్ చేయలేరు. అందుకని మీకు ఏమవుతుందంటే మీరు ఇట్లా తిప్పారనుకోండి మెషిన్, యాక్చువల్గా మీరు 5 volts ని స్టార్ట్ చేస్తే మీరు ఎంత తిప్పుతున్నారో, ఎంత ఆర్పిఎం మీద మీరు తిప్పదలుచుకున్నారో మిడిల్ స్టేజ్ లో, దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక 10 నిమిషాల తర్వాత ఆగిపోతుంది మిషన్. కానీ అది కాదు మెయిన్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి, మనం బాగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్లో 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు అంటే $100 ఉంటే 100 రూపాయలు, కానీ ఆ 100 రూపాయలు ఇది ఇనీషియల్ అమౌంట్ అనమాట. దాంట్లోంచి మీరు ఏదైనా ఖర్చు పెట్టి పని చేశారనుకోండి, మీకు 100 రూపాయలకు సంబంధించిన వర్కే రిటర్న్ అవుతుంది. అప్పుడు 100 రూపాయలు మాయమైపోతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి, అవునా కదా, తీసి ఖర్చు పెడితే. అలాగే మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనుకోండి, మధ్యలో ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటాయి. అంటే ఇప్పుడు పర్పెచువల్ గా ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ నుంచి నేను పేటిఎం వాలెట్ లో లోడ్ చేసుకుంటూ పోయి ఆ పేటిఎం వాలెట్ తో నేను క్రెడిట్ కార్డ్ బిల్ కడతాను అనుకోండి, దే వోంట్ అలౌ దట్ వే. క్రెడిట్ కార్డ్ నుంచి పేటిఎం లోడ్ చేస్తే ఇట్ విల్ చార్జ్ యూ సమ్ ఫీజ్. అవును, ఇంకొక ఇక్కడ ఫీజ్ అనేది ఇట్స్ లైక్ హీట్ లాస్. సింప్లిసిటీ గురించి నో ట్రాన్సాక్షన్ ఫీజ్ అనుకుందాం, నో లాసెస్ అనుకుందాం. సింప్లిసిటీ గురించి నేను ఇంకో మెయిన్ పాయింట్ చెప్పడం ట్రై చేస్తున్నా ఇక్కడ. ఏంటంటే ఈ $100 బ్యాంక్ అకౌంట్ లోన్ తీసుకొని మీరు ఖర్చు పెట్టి యూస్ఫుల్ వర్క్ అని రిటర్న్ లో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు 100 రూపాయలు మాయమైపోయి 100 రూపాయలకి ఈక్వలెంట్ న్యూ ఫుడ్ కానీ న్యూ ఆబ్జెక్ట్ కానీ మీ టేబుల్ మీద ప్రత్యక్షం అవుతుంది. కానీ పర్పెచువల్ మోషన్ మిషన్ అలా కాదు. ఎవ్రీ 1 అవర్కి కొత్త $100 వచ్చి మీ అకౌంట్లో పడాలి. మీ దగ్గర ఉన్న ఇనీషియల్ 100 కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాటరీ తీసుకొని ఒక 5 volts 6 volts ఎంతో కొంత ఒక AA బ్యాటరీ కానీ, AAA బ్యాటరీ కానీ, సి బ్యాటరీ కానీ తీసుకుని వర్క్ ప్రారంభించారు అనుకోండి, కాసేపటికి గంట గడిచిన తర్వాత మిషన్ మీకు ఫ్రీగా తిరుగుతుంది. పర్పెచువల్ మోషన్ మిషన్ లో మిషన్ ఈజ్ రొటేటింగ్ ఫ్రీలీ వితౌట్ గివింగ్ ఎనీ ఇన్పుట్, వితౌట్ గివింగ్ ఎనీ న్యూ $100. అవును, ఎడిషనల్ ఇన్పుట్ అక్కర్లేకుండా. ఇందాక చెప్పినట్టు యూ స్టార్ట్ విత్ బ్యాటరీ. ఆ బ్యాటరీ అది 5 volts అన్నది మీకు అది వాట్ ఎవర్ అది మోషన్ జనరేట్ చేస్తుంది. ఆ మోషన్ ఏదైతే ఉంటో అది మళ్ళీ 5 volts కరెంట్ ని జనరేట్, అదే వోల్టేజ్ ని జనరేట్ చేసేసి పెడుతుంది మీకు. సో ఇట్ విల్ కీప్ రన్నింగ్ బై ఇట్ సెల్ఫ్. చూడండి మనకి ఇవి దొరుకుతాయి కదండి చిన్నవి. ఒక చూసే ఉంటారు, ఒక మధ్యలో ఒక ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు సరదాగా ఇవి డెకరేషన్ పీస్లు. ఏంటంటే 2 కోళ్లలాగా ఉంటాయి, 2 పొడుగ్గా ఫ్లూయిడ్ ఉంటుంది. ఫ్లూయిడ్ ఉంటుంది మధ్యలో, ఒక పాట్ లో ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది బీక్ తో లోపలికి పెడుతుంది ఫస్ట్. అది తర్వాత అది లాక్కుంటుంది కదా క్యాపిలరీ యాక్షన్ లో. ఆ క్యాపిలరీ యాక్షన్ లాక్కున్నది మీకు ఆ ఫ్లూయిడ్ లోపలికి వెళ్తుంది కదా పొట్టలోకి, వెళ్ళినప్పుడు మళ్ళీ నిలబడుతుంది. సో నిలబడి మళ్ళీ మీకు అది బికాస్ ఆఫ్ నిలబడిన తర్వాత అది నిలబడి మళ్ళీ ముందుకు వస్తుంది రియాక్షన్ ఫోర్స్, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ లాక్కుంటుంది. సో అంటే ఏంటి ఇక్కడ, దిస్ ఈస్ సంథింగ్ దట్ అపరెంట్లీ దట్ కీప్స్ దట్ షుడ్ హ్యాపెన్ పర్పెచువల్లీ, రైట్? బట్ ఇట్స్ నెవర్ పర్పెచువల్. ఎందుకంటే మీకు ఇది నిలబడిన తర్వాత ఏదో రియాక్షన్ ఫోర్స్ వస్తుందో, అంటే యువతల పక్క ఇంకొక సాలిడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని కొట్టుకుని ఇది రియాక్షన్ ఫోర్స్ వస్తుంది కదా, ఆ కొట్టుకునే క్రమంలో దెర్ ఇస్ యాక్చువల్లీ హీట్ లాస్. సో ఇట్ విల్ నెవర్ కీప్ హ్యాపెనింగ్ ఆల్ ద టైమ్. సో మీరు ఎంత పొడుగు మీరు ఒక కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, బాగా ఎక్కువ దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఇవ్వాలని చెప్పని, మేబీ అదొక 10 రోజుల తర్వాత అది ఆగిపోతుంది. అది ఎవాపరేట్ అయిపోయింది అనుకోండి, ఆ లిక్విడ్ ఏదైతే డిప్ చేస్తుందో అది. లిక్విడ్ ఎవాపరేషన్ కూడా ఉంటుంది. ఈవెన్ మీరు వాక్యూమ్ లో చేసిన ఇది జస్ట్ సింప్లీ బికాస్ దర్ ఇస్ రియాక్షన్ ఫోర్స్ దట్ పుషెస్ దిస్ హెన్ స్టిక్ ఫిగర్ ఇన్ టు ద ఫ్లూయిడ్ అగైన్. ఆ రియాక్షన్ ఫోర్స్ ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ మీకు హీట్ లాస్ ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ కొలిజన్. అండ్ ఎవ్రీ కండక్టర్ కి ఎంతో కొంత రెసిస్టివిటీ కంపల్సరీ ఉంటుంది మన ప్రాక్టికల్ వల్ల. అంటే ఫండమెంటల్ గా దర్ ఇస్ హీట్ లాస్ అండి. దట్ ఈస్ హీట్ లాస్ ఇన్వాల్వ్డ్ వెన్ యూ కన్వర్ట్ ఎనర్జీ ఇంటూ వర్క్. బికాస్ ఆఫ్ ది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టివిటీ, కంపల్సరీ రెసిస్టివిటీ అనేది ఉంటుంది ఏ కండక్టర్ కైనా. డెఫినెట్లీ మనకు I² లాగా మనకు పోతూనే ఉంటుంది కరెంట్ అనేది. అది యాక్చువల్ గా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దట్ ఇస్. ఎందుకంటే అది ప్రతి ప్రాసెస్ లో మీకు బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ వల్ల there is some level of entropy change that happens. ఎంట్రోపీ అనేది ఏం చేస్తుందంటే ఓవరాల్ గా మీరు అలా వదిలేసారు అనుకోండి, ఏ ఇన్పుట్ లేకుండా ఆ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవడంతోనే, అంటే దాని ఒరిజినల్ స్టేట్ ఏమంటాం మనకు తెలియదు. విచ్ వన్ ఇస్ ఒరిజినల్ స్టేట్, ఏది ఒక ఆర్డర్ డిజార్డర్ అనుకున్న మెజర్ ఆఫ్ ఏంటి అంటే ఆర్డర్ డిజార్డర్ అనేది మనం అగ్రిగేట్ లెవెల్ లో చెప్పుకునేది. బట్ మీరు ఓవరాల్ గా అంటే దాన్ని ఎలా చూడాలంటే ఇట్స్ లైక్ దాని ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చూడాలి. అంటే మీరు
ఈవెన్‌గా ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఉందనుకోండి మాలిక్యులర్ లెవెల్‌లో, అది ఎన్ని రకాలుగా కాంబినేషన్స్ ఉంటాయన్నది దట్స్ మెజర్ ఆఫ్ ఎంట్రోపీ. కరెక్ట్. అని అది మనకి ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కదా! ఒక హీట్‌ని మనం హోమోజీనియస్‌గా మనకి మొత్తం త్రూఅవుట్ ద బాడీలోనే సేమ్ హీట్ ఉండదు కదా! ఇనీషియల్‌గా. అవును. అంటే మీరు సిస్టమ్స్ ఎలా ఎవాల్వ్ అవుతాయంటే, వెన్ యూ కీప్ థింగ్స్ థర్మోడైనమిక్ ప్రాసెస్‌లో ఎట్లా ఎవాల్వ్ అవుతాయంటే, యూజువల్లీ ఏ స్టేట్స్‌లో అయితే ఎక్కువ స్టేట్స్ ఉంటాయో, అంటే ఏ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయో అటువైపు టిల్ట్ అవుతుంటుంది. ఇట్ ఈస్ ప్యూర్ సింపుల్ బికాస్ ఆఫ్ సింపుల్ ప్రాబబిలిటీ అండి. ఇప్పుడు మీరు 2 డైస్ తీసుకున్నారనుకోండి, 2 డైస్ తీసుకొని మీరు రోల్ చేస్తున్నారనుకోండి, అండ్ ఇఫ్ యూ ఆర్ ట్రైయింగ్ టు మెజర్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫేస్ ఎంతైతే పడుతున్నాయో, ఇందులో ఒక దాని మీద 3, ఒక దాని మీద 4 పడ్డాయి అనుకోండి, కలిపితే 7 కదా. సో మీరు సమ్ ఎక్కడుతున్నారు అనుకోండి, ఇఫ్ యూ కీప్ డూయింగ్ దిస్ ప్రాసెస్, మీరు ఎక్కువ మీరు చూసే సమ్స్ 9, 8, 7 ఇవి ఉంటాయి. ఎందుకంటే మీరు ఓవరాల్ గా లెక్కేస్తే కనుక 2 డైస్ 6 ఫేస్డ్ డైస్ లో ఈ కాంబినేషన్స్ ఈ సమ్స్ ఎక్కువ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఎంట్రోపీ వర్క్స్ జస్ట్ లైక్ దట్. సో యూ కెన్ సే సంథింగ్ లైక్, ఇఫ్ యూ కీప్ రోలింగ్ డైస్ and you are looking at you are observing the sum on the dice and you don't know what's going underneath the dice. So మీరు మాలిక్యులర్ లెవెల్లో ఏం జరుగుతుందని మీరు అర్థం చేసుకోవట్లేదు అనుకోండి ఒక ప్రాసెస్ ని, ఓవరాల్ గా అగ్రిగేట్ లెవెల్లో మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే, మీరు ఎక్కువ అబ్జర్వేషన్ మీరు ఎలా చూస్తారంటే, సిస్టమ్ కీప్స్ ఎవాల్వింగ్ ఇంటూ స్టేట్స్ దట్ ఆర్ మోర్ దట్ ఆర్ ఇంటూ ది 7, 8, 9 సమ్స్ కింద వెళ్తుంది అన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తారు. సో వీ కెన్ అండర్స్టాండ్ ఎంట్రోపీ ఇన్ దట్ వే. సో ఇట్స్ లైక్ ఇన్ఫినిట్ టైమ్స్ మనం రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, వారు పీరియడ్ ఆఫ్ టైం దాకా మీకు అన్ని ఈక్వల్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి. అండ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ లో ఏమవుతుందంటే, మీకు మన యూస్ఫుల్ వర్క్, అంటే మనం మనుషులకి ఉపయోగపడే వర్క్ ఏంటంటే, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ హీట్ లాస్. సో హీట్ లాస్ కానిది మనం ఉపయోగించుకునే వర్క్ అనమాట ఎప్పుడైనా. సో ఇప్పుడు పవర్ ప్లాంట్ మనం జనరేట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఒక పెద్ద జలపాతాన్ని నీళ్లను లేకపోతే కొడుతున్నాం బాగా చాలా గ్రావిటీని చాలా ఎత్తు నుంచి కుడుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి హీట్ లాస్ కింద ఏదైతే పోతుందో, ఫ్రిక్షన్ లాసెస్ కానీ హీట్ లాసెస్ వల్ల పోతుందో, దట్ ఈస్ ఆల్ యూజ్లెస్ ఫర్ అస్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ కాంట్ యూజ్. సో అందుకని ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇంజనీరింగ్ అ లాట్, సో ఈవెన్ మీరు ఫ్రిక్షన్ లాసెస్ ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తగ్గించడానికి ట్రై చేసినా, మీకు మాలిక్యులర్ లెవెల్లో దెర్ ఇస్ స్టిల్ హీట్ లాసెస్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఈ ఇంటరాక్షన్స్ అన్ని మీకు ఆటమ్స్ కొల్యూషన్ మీద జరుగుతాయి కాబట్టి. అండ్ ఆటమ్స్ కొల్యూషన్ కింద జరిగినప్పుడు సింప్లీ బికాస్ అవి ఏంటంటే 0 డిగ్రీ కెల్విన్ కన్నా ఎక్కువ టెంపరేచర్ లో ఉంటాయి కాబట్టి, అబ్సల్యూట్ 0 కన్నా ఎక్కువ ఉంటాయి కాబట్టి, దెర్ ఇస్ అ వైబ్రేషనల్ స్టేట్ దట్ దే హ్యావ్. మీకు ఆ ఎనర్జీ కన్నా తీసుకుంటుంటాయి ప్రతి ఇంటరాక్షన్ లో. సో అందుకని ఏమవుతుందంటే, యూ విల్ ఆల్వేస్ కీప్ సీయింగ్ లాసెస్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, ఈవెన్ ఇఫ్ యూ డూ ద బెస్ట్ పాసిబుల్ ఇంజనీరింగ్. సో అందుకని పర్పెచువల్ మోషన్ మెషిన్స్ అందుకని దే కాంట్ ఎగ్జిస్ట్, బికాస్ దెర్ ఇస్ ఆల్వేస్ లాస్ బికాస్ ఆఫ్ హీట్. మీరు ఇంజనీరింగ్ చాలా పర్ఫెక్ట్ చేసి, లేకపోతే మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా ఇన్పుట్ 5 volts నుంచి మొదలు పెట్టకుండా బ్యాటరీ, మీరు ఒక 600 volts నుంచి మొదలు పెట్టారు అనుకోండి, ఒక డీసీ బ్యాటరీ ముట్టుకుంటే షాక్ కూడా చచ్చిపోతారు. కానీ బట్ మొదలు పెట్టారు అనుకోండి, మేబీ మీ సిస్టమ్ ఎక్కువసేపు రన్ అవుతుంది, కానీ బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ స్టాప్. అంటే ఆ లాసెస్ ఎంతైతే ఉన్నాయో అంతకు కావాల్సిన న్యూ ఎనర్జీ మీరు సప్లై చేస్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక మిషన్ కంపల్సరీ చేస్తుంటేనే వెళ్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఎనీమోర్, రైట్? కరెక్ట్. అప్పుడు ఏమవుతుందంటే అది మోర్ ఎఫిషియెంట్ మిషన్ అవుతుంది అంతే. అంటే లాసెస్ ని మినిమైజ్ చేయడం అన్నది మోర్ ఎఫిషియెంట్ మిషన్ తీసుకురాగలరే తప్ప, కంటిన్యూస్ గా న్యూ ఎనర్జీ బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. అదే విధంగా న్యూ ఎనర్జీ పర్పెచువల్ మోషన్ మెషిన్స్ ఏంటంటే, దే డోంట్ వైలేట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ దే వైలేట్ ఇస్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అవి మీకు హీట్ లాసెస్ ని కన్సిడర్ చేయకపోవడం అన్నమాట. ఓకే. వైలేట్ చేస్తా అంటే యాక్చువల్గా ఫాలో అవుతున్నాయి. సెకండ్ లో ఫాలో అవడం ద్వారానే మనకి ఆ పోతున్నవి దాన్ని ఏదో విధంగా సెకండ్ లా వల్ల పీపీఎంస్ ఎగ్జిస్ట్ అవ్వవు పర్పెచువల్ మోషన్ మెషిన్, ఎందుకంటే దేర్ ఇస్ ఆల్వేస్ హీట్ లాస్. యూ కాంట్ లైక్ రన్ ఎక్స్ట్రాక్ట్ యూస్ఫుల్ వర్క్ అవుట్ ఆఫ్ ఎ సిస్టమ్ ఫర్ ఎవర్. ఎవరన్నా ఫేక్ చేస్తున్నారు, మమ్మల్ని మనకు తప్పుగా చూపిస్తున్నారు అంటే, ఆ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు వీళ్ళు, అది చూపించారు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు సప్లై చేస్తారు, బ్యాటరీ ఏదో ఉంటుంది ఎక్కడో, ఐడియాస్ పెడతారు, మ్యాజిక్ మెజిషియన్ హ్యాట్ లో రాబిట్ పెట్టినట్టు. అంటే మోటార్ నుంచి వచ్చే మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఒక సర్టెన్ పవర్ ఇచ్చినప్పుడు అదే ఈక్వలెంట్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీని మన జనరేటర్ ఇచ్చినప్పుడు సేమ్ ఈక్వలెంట్ ఆఫ్ మనకు వోల్టేజ్ ఇవ్వదు, రాదు. అది ఎట్లైనా అది మీరు ఇంజనీరింగ్ ఎంత పర్ఫెక్ట్ చేసిన మీరు ఆ ఫ్లక్స్ వాట్ ఎవర్ స్టాటర్ ఏదైతే మీకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫ్లక్స్ ఇస్తుంది కదా, మీరు దాన్ని ఎంత టైట్ గా మీరు వైండ్ చేసేసిన దేర్ ఆర్ గోయింగ్ టు బి లాసెస్. చాలా కామెంట్స్ వచ్చినాయండి. ఈసారి ఎక్కువ పార్టిసిపేషన్ బాగుంది. మనం అంతా ప్యూర్ మెటీరియల్ మాత్రమే ఈసారి మనం ప్రెజెంట్ చేసాము, అదర్ డిస్కషన్స్ కాకుండా. వి స్టిక్ టు ద టాపిక్. సునీల్ గారు అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ అన్నారు. అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ టు డూ యూస్ఫుల్ వర్క్, అది తగ్గిపోతుంది.
ద ఎనర్జీ దట్ ఈస్ అవైలబుల్ టు యూ టు డూ యూస్ఫుల్ వర్క్ అనేది ప్రతి స్టేజ్లో తగ్గుతూ ఉంటుంది. అందుకని పర్పెన్చువల్ మోషన్ మెషిన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. మనం ఇంకేమైనా అంటే కామెంట్స్ మిస్ అయ్యామండి? ఏంటి మనం ఏంటి ఫోటాన్ని చూడము. మన ఫోటాన్ని చూడమని పెట్టారు శ్రీకాంత్ గారు పెట్టినట్టున్నారు ఇంతకుముందు. ఇంకేమన్నా మనకి ఇంకేమీ లేవండి. మనకి ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసాం. మన రాకీ కార్తిక్ గారి క్వెషన్ కూడా తీసుకున్నారు కదా! ఎనర్జీ మన ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు కదా! అది. కెన్ ఆల్సో ఎలా ఎక్స్‌ప్లెయిన్ మెజర్ బేస్ చేస్తాం ఆఫ్ మెజర్ అది ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు ఆల్రెడీ. సో దట్స్ అండి. మనకయిపోయింది. మీరు కంక్లూడ్ చేయండి. మీదేమైనా అనౌన్స్‌మెంట్ ఉంటే చెప్పండి. మీది కూడా ఒక షో ఉంది కదా! సండే అది అవునండి. పాడ్‌కాస్ట్. సో మనం సండే మనం హేతువాది 2.0 ఛానల్‌లో ఇదే టైం అండి. అంటే 8 PM ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈస్టర్న్ టైం అయితే 9:30 ఇన్ ద మార్నింగ్. సండే మనం ఇంగ్లీష్‌లో చేస్తున్నాం. సో రేపు మనం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఎందుకు పనిచేయము? వై న్యూ ఇయర్ రిజల్యూషన్స్ నెవర్ వర్క్ దాని మీద చేస్తున్నాం. సో అందరూ యు ఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు జాయిన్. సో మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడొచ్చు, లేకపోతే తెలుగులో కూడా మాట్లాడొచ్చు. మీ ఇష్టం. బట్ టైం షో చెప్పారా అయితే మీరు? పాడ్‌కాస్ట్ అయితే ఇంగ్లీష్‌లో ఉంటుంది. టైం చెప్పండి. ఇది ప్రతి సండే 8 PM ఇండియా టైం ఈవినింగ్ 8 o'clock ఉంటుంది. అలాగే ఈస్టర్న్ టైం మార్నింగ్ 9:30 ఉంటుంది. లైవ్ పాడ్‌కాస్ట్ అన్నమాట. ఇప్పటికే మనం 2 చేసామండి. ఇది రేపు చేయబోతుంది 3వ పాడ్‌కాస్ట్ షో అవుతుంది. షూర్. థ్యాంక్ యూ అండి శరత్ గారు. సో ఇంకా మీరు మన కాస్మిక్ ఎనర్జీ గురించి ఇప్పుడు కాస్మిక్ రేస్ ఉంటాయండి. కాస్మిక్ ఎనర్జీ అనేది ఏమీ సెపరేట్‌గా ఉండదు. మీరు ఎక్కడన్నా సరే మీరు NASA.com మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కాస్మిక్ ఎనర్జీ అని ఎవరు చెప్పరు. ఎనర్జీ ఇట్ సెల్ఫ్ ఇస్ సెపరేట్. అందుకనే ఎనర్జీని ఒక ఫిజిక్స్ దాంట్లోని ఫిజిక్స్ టెర్మినాలజీలోని ఎనర్జీ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పాము. దాని మీద అంతా డిస్కస్ చేసాము. తర్వాత ఈ ఋతంబర అనేది ఏముంది అటువంటిదంతా కూడా ఒక ఈ స్పిరిచువల్ బాబాలు గాని చెప్పేది ఏదైతే ఉందో ఒక మిస్టిక్ గురూస్ గాని ఇదంతా కూడా ఒక చేతబడి కేటగిరీలోకి వస్తదండి. ఎవరన్నా అటువంటి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక యోగిక్ అంటే మీకు స్పిరిచువాలిటీ అంటే మీకేదో క్లాసిక్‌గా అదేదో భక్తికి డిఫరెంట్ గనక ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ ఫాలో అయిందే కనిపిస్తుందేమో కానీ అది వన్ ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్ అండ్ ఆల్సో ఏమంటారంటే ఒక చేతబడికి చాలా దగ్గరగా ఉండదనమాట. అంటే ఒక సూటు బూటు వేసుకొని ఒక క్లాసిక్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఒక ఏసీ రూమ్‌లో కూర్చొని చేసినా చేతబడే అంటారు. సేమ్ అలాగే శ్మశానంలో కూర్చొని క్షుద్ర పూజలు చేసిన వాడు ఎటువంటి శక్తుల్ని ఆవాహయామి అంటున్నాడో ఈ స్పిరిచువల్ దాంట్లో ఋతంబర్‌ని ఆహ్వానించడం కూడా చేతబడి లాంటిదే. సో అందువల్ల ఏంటంటే మనిషి ఎక్కువగా స్పిరిచువాలిటీలో నష్టపోతాడు. భక్తి వల్ల కొద్దిగా నష్టపోతాడు. స్పిరిచువాలిటీ వల్ల పూర్తిగా నష్టపోతాడనమాట. అందువల్ల మనకి ఎక్కువగా స్పిరిచువాలిటీ వల్ల హాని ఉంది. స్పిరిచువాలిటీని ఎవరు ఎక్కువ అడ్రెస్ చేయట్లేదు. సో మనకు రాబోయే ఎపిసోడ్స్‌లోనే ఇంకా డీప్‌గా మీకోటి చూపించాను చూసారా ఋతంబర ప్రక్రియ అని. అందులో ఇంకా చాలా నానా రకాల చెత్త ఉందనమాట. అవసరమైనప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని దాని మీద మన టాపిక్‌కి రిలేటెడ్‌గా ఉన్నవి అవి ప్రెజెంట్ చేస్తూ ఉంటామండి. అలాగే మీకేమన్నా తెలిసిన ఈ నాన్‌సెన్సికల్ ఆడియోస్ ఏమైనా ఉంటాయి కదా! అవి ఏమన్నా యూట్యూబ్ వీడియోలు ఉంటే మాకు పంపించండి. వాటిని మనం కాపీరైట్ వయలేట్ చేయకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినిపించి దాని మీద మనం డిస్కషన్ చేద్దాం. యూట్యూబ్ ఫెయిర్ యూజ్ పాలిసీ ఉంటుంది కదండీ! ఉంటుందండి. అది 3 మినిట్స్ ఎంతో అన్నారు. కానీ అది మనకి ఎలాగయ్యాలో నాకు తెలియలేదు. ఫస్ట్ టైమ్ కదా! అంటే మనం ఫుల్ వీడియో చూపించాలా? లేకపోతే దాని మీద ఒక గ్రిల్ ఎయ్యాలా? లేకపోతే ఒక చిన్న రూమ్‌లో టీవీ పెట్టి చూపించాలా? ఉన్నాయన్నమాట కొన్ని టూల్స్. అలా చూపిస్తే ఫెయిర్ యూజ్ పాలిసీలోకొస్తుంది. ఫుల్ స్క్రీన్ ఏస్తే ఏం చేస్తున్నారంటే వీళ్ళు కాపీరైట్ స్ట్రైక్ కొడతారనమాట. వాళ్ళు అవునా? ఈ మినిట్ నుంచి ఈ మినిట్ వరకు నా వీడియో చూపించారని పెడతారు. తర్వాత మనం మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలి ఫెయిర్ యూజ్ పాలిసీ ప్రకారంగా. సో అందుకని ఆడియో ఒకటి వినిపించాను. దానికి నేను శరత్ గారు ఇద్దరం కూర్చొని వీకెండ్ ఎలా ప్రెజెంట్ చేయాలని చూస్తామన్నమాట. అప్పుడు మనకు కొద్దిగా మోర్ ఎఫెక్టివ్‌గా ఉంటాయి పూర్తి వీడియో చూపిస్తే. యెస్ అండి. అండ్ ఆల్సో కళ్ళు మూసుకుంటే రాదండి. కళ్ళు తెరిస్తేనే మనకు సొల్యూషన్స్ వస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! బా చెప్పారు శ్రీకాంత్ గారు. ఓకే అండి. మనం ఎండ్ చేద్దామండి ఇంకా శరత్ గారు. ష్యూర్ అండి. ఐ థింక్ బిఫోర్ వి క్లోజ్ ఒకటేంటంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అండ్ అంటే ఓవరాల్‌గా క్వాంటమ్ మెకానిక్స్‌లో ఫండమెంటల్‌గా ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? లేకపోతే టైమ్ అంటే ఏంటి? లేకపోతే అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఇందాక మనం మెన్షన్ చేసాం. దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. టైం అయిపోతుంది కూడా. సో అది ఏంటి అంటే అది నిజంగానే కాన్షియస్‌నెస్‌కి లింక్ ఉందా? అండ్ ఈ విషయాలన్నీ మనం యాక్చువల్‌గా మాట్లాడుకోవచ్చు మన షోలో. ఐ థింక్ ఇంకో ఎపిసోడ్ మన చేద్దామండి. దీని మన కంటిన్యూషన్‌గా ఆడియన్స్ ఇంట్రెస్ట్ బట్టి ఆ పర్టిక్యులర్ టాపిక్స్ గురించి వినడానికి అండ్ అట్ ద సేమ్ టైం మనకు వచ్చే క్వశ్చన్స్ బట్టి మనం ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఇది ఒకటండి అంటే ఇదేదో మన ఫిజిక్స్ క్లాస్ అందరూ తీసుకోక్కర్లేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ ఇవి వాడి మనల్ని చాలా చెప్తున్నారు కాబట్టి ఇవి ఏంటనవి కొంత వీడ్ అవుట్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫిజిసిస్టులు కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ అంశాలు ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ గురించి. ఇది ఏంటి అసలు ఇది ఏది కాదు అని చెప్పని. ఎందుకంటే దీని గురించి చాలా
చాలా చాలా జరుగుతుంది కాబట్టి ఎస్పెషల్లీ న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ పేరు చెప్పి. మనకి సునీత గారు మెసేజ్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు అండ్ శరత్ గారు. యూ బోత్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అని. థ్యాంక్ యూ అండి సునీత గారు. యాహ్! ష్యూర్. మనకి నెక్స్ట్ వచ్చిన కామెంట్స్‌ని బట్టి మనం ఈ టాపిక్‌ని ఎక్స్‌టెండ్ చేద్దామా? లేదా ఇంకో ఎపిసోడ్ చేద్దామా చూద్దామండి. అంతవరకు సెలవండి. రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాహ్!